నాటికాపరి ఉద్యోగమును అవశ్యానుభోక్తంబురే కదా. టీ నేను అడిగింది కాయపండి. టీ తాగావు కదా, ఇలా రోజుకో రకం తాగేవాళ్ళంటే సిరాకు. నాకు ఇచ్చింది తాగు. రే గణేశ్వరరావు ఇక్కడ. నేను అడిగింది సాంబార్ కాదురా బాబు, చట్నీ. నేను వేసింది నీకు కాదు, నాకు బాగా కలిపించు. అట్నుంచి వచ్చి తింటాను. ఇక గోపాలం ఏంటా ఈ సండాలం? ఊరే జ్ఞానేశ్వరరావా, ఓయ్ నీకు బొత్తిగా జ్ఞానం లేదురా. తింటే నువ్వైనా తిను, లేదా ఆడికైనా అట్టు. అటు ఇటు కాకుండా నాకెట్టకు. ఏమ్మా ఇప్పుడు ఏం కావాలి? ఏం కావాలట? ఇడ్లీ, దోశ, గారి, పూరి. అయ్యేం లేవు, కాఫీ, పాలు. అదే పాలు, గోపాలు. గోపాలం నాటకాల కంపెనీ. ఇంకెక్కడ నాటకాల కంపెనీ అండి బాబు? దుకాణం దూలైపోయి కాలవట్టిన కాఫీ హోటల్ ఎట్టుకున్నాం. అంటే ఇప్పుడు నాటకం వేయలేవా? కాదండి, నిజం. తమరు మా ఊళ్ళో నాటకం వేయాలండి. మా పాపను నవ్వించాలండి. మా గుడిలో ప్రోగ్రాములు జరిగి చాలా రోజులైందండి. మా పాప నవ్వి కూడా చాలా దినాలు. ఎంతకీ తమరు ఎప్పుడు బయలుదేరతారండి? మా పాపను నవ్వించాలప్పా. ఇది ఒక ఏడుపు కోలగానండి. తమరు అర్జెంటుగా టూపును వేసుకొని ఎమర్జెంటుగా మా ఊరు వచ్చేయాలండి. ఇదిగోండి అడ్వాన్స్. 50,000. కాదండి, 25,000. సరేగానే ఇప్పుడు రాముడు ఎవరప్పా? రాముడు అంటే దేవానందం గాడని మా ట్రూప్ లో ఉన్నాడండి. ఆడ రాముడేశం కడితే 2 చేతులు కొట్టాలనిపిస్తుందా ఏంది? మొక్కాలనిపిస్తుందండి. నాటకమా? సత్యైన మరే నాటకం సచ్చే చాలా కాలమైంది. శార్థం పెడదామే. ఒరేయ్, చచ్చిపోయిన నాటకం నీ వల్ల బతుకుద్దని ఒప్పుకున్నాను రా. అనరా. కష్టం బాబాయ్, ఆడియన్స్ సెల్ ఫోన్లకి టీవీలకి టూన్ అయిపోయారు. అరే నీ చేతిలో ఉన్నది ఏట్రా? ఎఫ్ఎం. అంటే ఏటో? అదే మీ కాలంలో రేడియో. మరి మరుగున పడిపోయిన రేడియో మళ్ళీ ఎఫ్ఎం గా ప్రజలకి దగ్గరైంది కదా. అవును. అలాగే నీలాటోడు తలుచుకుంటే చచ్చిపోయిన నాటకం మళ్ళీ వెలుగులోకి వస్తుందా? నీ లాజిక్ నచ్చింది. అయితే మ్యాజిక్ చేద్దాం. చమక్ చమమాయ చేయాలి, చమక్ చమ డ్రామా ఆడాలి. నాటకాలు సినిమాలు నేడగేసి తొక్కేసేరు. డైనోసర్కే డూబే వీడు
వీరవంకర్ రెడ్డి ఆ రెడ్డి ఎవరినో డ్రామా వాళ్ళని పిలిచాడంట. వాళ్ళు ఊర్లోకి ఎంటర్ అవ్వకూడదు. స్టాప్. ఒరే దేవానందం వాళ్ళు రౌడీలా ఉన్నారా? మాట్లాడతా కదా సరేగాని నువ్వు వీళ్ళని తీసుకుని రాజుగారి బంగ్లాకి వెళ్ళి గొడవలు పెట్టుకోకు. అన్నా రండి అన్న మనం మాట్లాడుకుందాం. మాట్లాడేది రండి మాట్లాడుకుందాం. పుట్టినచో రెడ్డి గారు చెప్పిన బూత్ బంగ్లాలోకి పోనీ. ఆగండి బూతాలు లేవు దెయ్యాలు. బైరెడ్డి గారు చెప్పండి. రాజన్న పంపించోడ్లా రెడ్డి గారా రాజుగారా? మన కోనసీమలో రాజు గారు అంటాం కదా, ఈ ఊళ్ళో రెడ్డి గారు అట్లాగే. ఆ? ఇది మా రాజన్న తాతల నాటి కోట కదా. బేబే రామా బేబే చూసావే ఎన్ని చవట్లెక్కిసినాయో. నేను అర్జెంట్ గా నీళ్ళు పద ఏడు నీళ్ళు ఎడతాను. ఇగో నాగమనే తాను ఆడతావా? నెల తక్కువేదవా సచ్చినోడా. నువ్వు పద బేబే. మరి కాదేటి లేడీస్ తో ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలాగండే? ఓ నీకు దాని సంగతి తెలుదా? అది లేడీస్ కాదు, రాజమండ్రి రౌడీస్. ఏంటి అలాగా? అబ్బో రౌడీస్ అంటే గుర్తుకొచ్చింది. ఇదిగో రౌడీసా రండిరా. మీకు రెడ్డి గారికి 100 గొడవలు ఉండొచ్చు, కానీ మీ గొడవలు మమ్మల్ని ఇరికించకండి అన్నా. ఏదో నాటకాలు వేసుకునేవాళ్ళం. మరి నేను వెళ్ళరానా? వచ్చా ఏంటయ్య గోపాలం? అబ్బబ్బే చూడండి చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఏ? ఏహే అదేం కొంపలా ఉందా? దెయ్యాల దెబ్బలాగా ఉంది. నీకు ఇచ్చింది. ఓయ్ గోపాలం, రాత్రి పడుకుంటే దయ్యాలు మోయించినట్టు ఒకటే కళ్ళు. నేను చూసి పిశాచ్ అనుకుని ఉంటుందిలే. ఆగేహే నా రూమ్ లోపల గడియే లేదు. ఏం పర్లేదు, నువ్వు తలుపు తీసి పడుకున్నా నీ జోలికి ఎవడు రాడు. ఏడ్సేవలే బాత్రూమ్ లో ఏడుకి బీట కూడా లేదు. ఏంటంటే నా రూమ్ లో వేసియే లేదు. చీపి పడుకో, అదే వేసిలా ఉంటుంది. నాకు వచ్చా ఆగదయ్యా ముందు నా రూమ్ మార్చి కదలు. నన్ను వెళ్ళమండమ్మా. అసలు పబ్లిక్ మీటింగ్ అర్జెంటు. హలో ఆగురా లేపేసినావా? ఎన్ని తలలు తెగినాయి? తొడగొట్టినావా? ఈసం మెలేసినావా? నీ చేతులకి రక్తం లేదేందిరా? ఉసై భాగ్యం. ఏయ్! రాత్రిలో ఫ్యాక్షన్ సినిమా చూడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? నిన్ను పుట్టింటూ వదిలేసింది అందుకే. ఊరి దేవానందం వాళ్ళు రెడ్డి గారి చెల్లెల్ని బావులను చంపేసిన వాళ్ళట్రా. ఆడతో గొడవలు ఎందుకు? ఈ మొక్కెళ్ళి వాళ్ళకి చెప్పు ఏదో కామెడీ కొత్తగా ఉందని ట్రై చేశా, కానీ ఒరిజినల్ క్యారెక్టర్ లోపల ఇంకా అలాగే ఒరే రెవడీల దగ్గర కూడా ఇదే డైలాగులు చెప్పేవేటి? ఇదే డైలాగ్ ఇంకా పవర్ఫుల్ గా చెప్పా. ఏదో కామెడీ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ క్యారెక్టర్ ఇంకా అలాగే ఉంది. ఎలకొద్దు. వీరవంకర్ రెడ్డి, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. స్పాట్ నువ్వు చెప్పినా సరే, నన్ను ఇంటికి చెప్పినా సరే. అబ్బో సూపర్. ఊరే దేవానందం ఉత్త డైలాగులేనా లేక ఇంతేసి డైలాగులు చెప్పాక వాళ్ళు రౌండ్ వేయకుండా ఉంటారేటి బాబాయ్? రౌండా? ఏట్రా రౌండ్ లేస్తున్నారు? కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తావని కొంచెం క్యాప్ ఇవ్వండిరా బాబు. దేనికి? లాగెత్తడానికి. అమ్మోయ్ అమ్మోయ్ ఆగండ్రా. వెళ్తున్నావు సపోర్ట్ కోసం అన్నా. ఈ మాత్రం సపోర్ట్ దొరికితే చాలన్నా చంపేస్తాను. తిక్క రేగితే తరిమి తరిమి కొడతాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆగండి. అమ్మా అమ్మా ఎంత రిస్క్ ఎంత రిస్క్. రిస్క్ నాటకాలు వేయడం మానతో ఏంటి? వాళ్ళని చంపకుండా ఎందుకు వదిలింది తెలుసా? రెడ్డి గారికి అలాగో తెలుస్తుంది కనుక. అయితే వాళ్ళు అవుతా. నన్ను క్షమించండి రెడ్డి గారు. ఏమ్రా బిడ్డ, నా చెల్లెల్ని బావని చంపినా నీ కచ్చి తీరలేదు. నిన్ను వదిలేసి తప్పు చేసి ఊరు బాగుపడగా నా సిట్టి తల్లి మడిసవ్వడం నీకు ఇష్టం లేదులే. క్షమించండి రెడ్డి గారు. బైరెడ్డి తీరా కత్తి ఏమిటిది? ప్లీజ్ ప్లీజ్ స్టాప్ దిస్.
అప్పుడు ఇలాగే తల్లిదండ్రులను తన కళ్ళ ముందు చంపడం చూసి పాప షాక్ గురైంది. దయచేసి పాప కండిషన్ అర్థం చేసుకోండి. రై వీళ్ళను గుడి వెనకాలన్న బంగ్లాలో కట్టేయండ్రా, తీసుకెళ్ళండి. రేపు వాళ్ళను పాప చూస్తే ఈ కళ్లకు పనిలా ఉండాలి, వాళ్లకు శిక్ష అనుభవిస్తున్నట్టుండాలి. ఒక్కొక్కడికి పనిలో నరకం కనిపించాలి. ఒరే పొట్రాజు, తీసుకొచ్చి మేకప్ పేమెంట్ ఎలాగ ఉంటది? సున్నమేంట్రా సన్నా సదవా ఎనామిల్ పెయింట్ ఎత్తున్నాడు. నీ అదొక లాభం. పొట్రాజు పడతారా పడగా. ఫస్ట్ టైం మన రామరాజు గారు రావణాసురుడు యాసన వేస్తున్నారు. ధన్యవాదాలు. నువ్వేట్రా తలమొహం వేసావు? ఓహో పిలుసు కట్టేసింది. రేయ్ నీళ్లు కొట్టు. అలాగే. నాటక రంగానికి మళ్ళీ ప్రాణం పోస్తున్న రెడ్డి గారి మంచి మనసుకి అప్పుడెప్పుడు మీ తాతల కాలంలో ఈ ఊరుగుల్లో నవరాత్రులకు నాటకాలు వేయించేవారంట. అవి మాకు కథలుగా చెప్తుండేవారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారండి. ఎలుగంటే మామూలు వెలుగా, ఆ రోజులే వేరు. ఆ దినాలే ఏరు. ఏ వేషాలు వేసినా మంది రామాయణం లెక్క చూసేటోళ్ళు. ఇది ఎక్కడో తేడా పడుతుంది. ఈ మధ్య నాటకాలు ఎక్కడేసినారప్ప? అబ్బెబ్బే, ఇప్పుడు నాటకాలు ఎవరు వేస్తున్నారండి? ఏదో అప్పట్లో మా తాతలు వేషాలు వేశారు కాబట్టి అలా వారసుగా మాకు ఈ ఛాన్స్ వచ్చింది అంతే. ఇదిగో ఈ నాగమణి ఉందే, మన రామాయణంలో సీత. అప్పట్లో వాళ్ళ అమ్మమ్మ కూడా సూర్పణక తాళకేసాలు కట్టేది. మా బేబీ క్లబ్బుల్లో రికార్డింగ్ డాన్సులు ఆడుద్దండి. చెయ్యి నోర్మైండ్. అలాగే మా రామరాజు గారు రావణాసురుడు వేసం మనం కడతాడండి బాబా. అప్పట్లో వాళ్ళ నాన్న కూడా జాంబవంతుడు అన్నకు నచ్చలే పొడి. ఏ బైరెడ్డి ఏంది? నాకు ముందే తెలుసప్పా. చిల్లర కోసం ఈడు ఈ చిల్లర గ్యాంగ్ తెచ్చుండ్లా. సర్కస్ కంపెనీ మీరు చిల్లరగాడు. కానీ ఆ చిల్లర ఇచ్చిన నాటకం ఏమనే మీలాంటి వాళ్ళు కరువు అయితే మేము బతకడం ఎలాగండి? ఏం తప్ప నువ్వు అనేది? ఒక్క ఛాన్సా? అదేదో సినిమాలో చెప్పినట్టు ఒక్క ఛాన్స్ చేయండి, పువ్వు చేసుకుంటారు. రేపు మా పాపతో వచ్చి మీ నాటకం చూద్దాం. పాప నవ్వితే ఈ నాటకం ఉంటుంది, నవ్వకపోతే ఎవ్వరు. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. ఇల్లేటి మా వాడు రోజు పుల్లే లేపెత్తాడు. మరువులెత్తగలనే ఓ పిల్ల ఇల్లు ఇరవగలనే. ఒళ్ళు ఇరిసియా నిల్లు వంచి చెన్నెల్లు పెట్టగలనే. ఓ చెన్నెల్లు పెట్టగలనే. చెన్నెల్లు పెడతానండి, చెన్నెల్లు సన్నా చదవ చూడు దేవానందం. పొట్లన్నీ బిగపట్టి పరమేశ, ఈ విల్లు పని భర్త ట్రై చేశా. ఒళ్ళంతా చెమటట్టే పరమేశ, విల్లేమో మా రాము చేసేసి. నరాలు పీకేసే పరమేశ, లోన పేగుల్ని తిప్పేసి తోడేసే. జవరాల బుల్లి బుల్డోజర్ ఏమో చూడాలా. ఏనుగంత వెయిట్ ఉంది, దినయ్య ఎంత లేపినా లేవకుంది. నేను తెచ్చి లేపాలే, లేట్ అయినా మిషన్ తోనే వంచాలే. మరి ట్రాకా మజాకానా? అక్కడి నుంచి ట్రాక్ క్రాక్ అంటున్నావు అంటే రాత్రి సేకట్లో శివదానం కనబడకపోతే రైలు పట్టాలకు రంగేసి పెట్టేసామండి. ఏంటది రైల్వే ట్రాకా? బైరెడ్డి వస్తుండ్లా. ఏందప్ప ఇదే? ఇదేనా నాటకం? రామాయణాన్ని నవ్వుల పాలు చేస్తారా? కాల్చి పారేస్తా కొడుకు. ఇదేనా మేనేజరు? రామాయణాన్ని అవమానం చేయాలని కాదండి, కొంత వేగంగా జనపదంలోకి తీసుకెళ్లాలని మా పై. అవునండి, పాట
పాటల్లో చెప్తే కూలీనాలి చెవులకి ఎక్కదు కదండి. అందుకే రామాయణంలో ఉన్న నీతిని తూర్పు యాసలో చెప్తే తలకెక్కించుకుంటారని. అదే ఈ నవరాత్రుల్లో ఊరిని నవ్వులతో ఉంచేస్తాం. పాపను మామూలు మనిషిని చేసేస్తాం. రెడ్డి గారు మంచి మనసుకే. సరేనప్పా, నాటకం ఆడాలంటే 2 షరతులు. ఒకటి, ఆ రావణాసురుడు వేసినాడే మా రామరాజు గారు ఆన్ని తీసేయండి అప్ప. అయ్యి బాబాయ్ ఆడు బ్రహ్మాండమైన నటుడండి బాబు. నాటకం చూస్తే కామెడీ రావాలి తప్ప మడిసే కామెడీగా ఉంటే ఎట్లప్పా? కానీ రెడ్డి గారు రావడం. రెండో షరతు, సీతాదేవి వేషం వేసిందే నేనేనండి నాగమణి. కంటిన్యూస్ అయిపోమంటారా? మ్మ్. ఇది కూడా కట్ట. ఏ నే చేసిన తప్పేటి? చేసిందంతా తప్పే. సీతాదేవి అంటే 2 చేతులెత్తి మొక్కేలా ఉండాలి. రికార్డింగ్ డాన్స్ ఆడకూడదు. అచ్చే నా రికార్డింగ్ డాన్స్ గట్రా మానేశానండి. ఏ బైరెడ్డే, వస్తుండ్లా. నేను చెప్పినట్టు చేస్తేనే నాటకం. కొత్త సీత కావాల్సిందేనప్పా. ఒరే దేవానందం బయటికి రారా. యా నువ్వే లోపలికి వెళ్ళొచ్చుగా. ఎందుకు వెళ్ళడం? చిన్నపిల్లలు నవ్వించాలని రైలు పట్టాలు రంగేసుకోకుండా చేశారు కదా. అసలు రాజుగారి కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? రికార్డింగ్ డాన్స్ లాడి నిన్ను సీతగా టేజ్ ఎక్కి ఇచ్చినందుకంట. జరగ. ఒరే దేవానందం నా మాటిన్రా. రాక వచ్చిన అవకాశం. ఎలాగైనా మనం ఈ నాటకం ఆడాలి. ఈ అవకాశం వదులుకోకూడదు. నా వల్ల నాటకం ఆగిపోకూడదు. నువ్వు తలుసుకుంటే ఆ రాజేటి ఊరు మెచ్చుకునే సీతనే తీసుకురాగలవు. మరి నువ్వు? నేనా? సీతాసం కాకపోతే మా అమ్మలాగా శూర్పణకేసం వేస్తా. శూర్పణకేసం నీకు కరెక్టే. ఏదైతేనేమిలే దేవానందం, నేను లేకపోయినా మీరు నాటకం వెయ్యాలి. మీరు ఆడాలి, జనం చూడాలి, ఆ పాప నవ్వాలి. పదండి, తలొకరు తలో పక్కకి వెళ్ళి చేత్తో రండి. ఇదేంటిది? కాలుగాలిని కుక్కలా తిరుగుతున్న సీతాసానికి ఎవరు సెట్ అవ్వట్లేదు. అమ్మో, రేపే నవరాత్రులు మొదలు. మరే సినిమాలోకి రాకముందు ఇదే శ్రద్ధాదాస్ నా దగ్గరికి వచ్చి జేస్ దాస్ లో పాడతానంది. అప్పుడు అప్పుడు దువ్వేసుంటాడు. ఇంత బ్యూటిఫుల్ ఫేస్ పెట్టుకుని ఎవరి కోసం నువ్వు పాడమేంటి? వీజీగా హీరోయిన్ అయిపోతే చిత్రజానికి లాంటి వాళ్ళు నీకే పాడతారని అప్పుడే చెప్పాను. చిత్రజానికి కాస్త ఓల్డ్ కదరా బాబు. ఆడు చెప్పిన ఐడియా మాత్రం ఓల్డ్ కాదేటి. ఓడిసేస్తున్నారా? ఓల్డ్ కాదురా, గోల్డ్ అంటే ఐడియా ఇచ్చానని. శ్రద్ధ హీరోయిన్ అయిపోయాక ఓ రోజు నా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఈ రింగ్ నా చేతులెట్టి ఎప్పుడన్నా తన ఫోన్కి రింగ్ అమ్మందరో. ఏంటి నిజమా? అయితే ఆ అమ్మాయి నా నాటకంలో హీరోయిన్ గా వేసారా బాబు? సచ్చిత్ గొర్రె. బాబాయ్, సీతగా హీరోయిన్ శ్రద్ధ. అశ్రద్ధ చేయకరా బాబు. సినిమా హీరోయిన్ నాటకంలో సీతయాసం వేస్తే పందిరి ఫుల్ అయిపోతుంది. నాటకం అదిరిపోతుంది. పాప నవ్విద్ది. సరే ఏడవక. మరి రింగ్ ఫోన్ రింగ్. హాయ్ దేవానందం. సీనేంటి? ఇదా కొత్త సీత. దీని వ్యవహారం చూస్తా ఉంటే నిన్ను కన్నుకు పోయేలా ఉంది. నువ్వు ఉండవమ్మా. సీత విషయంలో ఇది నీ పక్కన ఉండక నన్నెందుకు పిలిచావు? సరే నువ్వేంటి ఇంకా రెడీ కాలేదు? వేస్ట్ అని అర్థమైంది. రూపంతా సీతారాములంటే మీరే అంటున్నారు. సీత లేదు, రావణాసుడు లేదు, నాటకమసలే లేదు. ఆడోళ్ళకి ఈగో ఏంటయ్యా? ఈగో అంటే ఏంట్రా? ఇడుకోలేటి అదే బావా, మన దేవానందు ఎవరో సినిమాలో చేసిన దాన్ని సీతగా ఒప్పించాడు కదా. మంచిదే కదా. మన నాగమణి ఆ పిల్లని సీపమ్మంది. పొమ్మంది. ఈ మాత్రం సన్నివేశానికి ఎంత ఇది అయిపోతేలాగా నాతో రండి. శీతలే శీతలం. మనకు కావాల్సింది ఒకటే సీత. అదేనండి బాబు, పొద్దున్నే చాలా మంది లేడీస్ లైన్ లో కూర్చుంటారు కదా, అందులో ఒకరిని లైన్ లో పెట్టచ్చు. చిచ్చి. చూసినా సీపుగా తొంగి తొంగి చూడ మాకు సందమా. చూసుకోండి, శీతలే శీతలం. అమ్మని ఇదేట్రా బాబు మీరు సిగ్గుపడతారు? అవతల లేడీస్ షేటింగ్ మీరు కానివ్వండి అమ్మా. ఏట్రా కానిచ్చేది సచ్చినోడా. ఒరే రామరాజు, ఏమైందిరా? సాగు తప్పి కన్ను లొట్టయింది. అబ్బబ్బబ్బ,
కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టు అయింది. ఏం చెప్పమంటావే నాగమణి? ఏ సీత కష్టాలేంటో సీతను ఎతకడంతో తెలిసింది. ఇదిగో ఎవరికన్నా ఊళ్ళో ఆడాలంతా చెంబులించుకుని తరిమి కొట్టారు. పడ్డారు సరే, కొత్త సీతను పట్టుకున్నారా లేదా? ఏటి పట్టుకునేది? పట్టుకుంటే నడవలు ఇరిగిపోతాయి. అబ్బా మా నడలే. సీత సిగ్గా ఏదైతేనేమి బాపు గారి సినిమాలో గీతాంజలికి ఎంత పేరు వచ్చిందో సీతగారికి ఈ డ్రామాలో అంతకన్నా పేరు వస్తుంది. మరి ఆ తర్వాత సినిమాలు, సీరియళ్లు, అవార్డ్స్, ఓహో గొప్పల వెలికెళ్ళిపోతావు. ఆ రెడ్డి గారిని యాసాన్ని మెచ్చుకుని ఇలా బంగారు కిరీటాన్ని నీ నెత్తి మీద ఎత్తారు. ఏటల సొత్తు మన ఇదిలో కరేపాక మీద బావా 100 రూపాయలు ఇచ్చి సీతాషన్ కొప్పించేసాను. బావా ఆగు. దేవానందమా, నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం కాలు పిల్ల తిరిగితే సీత దొరకదు. ఆల్రెడీ ఆ జ్ఞానేశ్వర గారిని రాజుగారు ఏమైంది చూడరా బాబోయ్, నాకు శవాలంటే భయమండి బాబు. అలా చూడకుండా చచ్చిపోయింది. బాబోయ్, కొంపదీసి చచ్చిపోయిందా? ఒరే ఏట్రా ఏమైంది? కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఓ పానాన్ని పోటనెట్టుకున్నా. నిజంగా అవుటా? డౌటా? అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? పోలీసులు కబురాడదాం. ఏంటి పోలీసులా? ఏట్రా నేను కాదురా బాబు, నైట్ పోలీసు వాళ్ళు అనుకుంటా. అయ్యి బాబా, పోలీసు వాళ్ళు వచ్చేస్తున్నారా? ఒరే ఎలా వాళ్ళగా బాడీని సాయం పట్టాడరా బాబు. అది బాడీ కాదు, లేడీ. లేడీసా? యా బ్రాసదవా అని బాడీ లేడీదైనా వదలవే. బాడీ ఏంటి, లోపల బాడీలను కూడా వదలడండి బాబు. పోకడబాక. ఒరే ఏదో విధంగా ఆ బాడీని సాయం పట్టాడరా బాబు, ప్లీజ్ రా బాబు. సరిపోలా, నీ కాళ్ళు అట్టుకుంటారా బాబు. ఓకే వచ్చా బాడీ కలిపట్టుకా రా. ఒరే బాబోయ్, ఒరే ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చి శవాన్ని చూసేస్తే? అది కరెక్టే, ముసిగేసేద్దాం. నువ్వు సూపర్ రా బాబు. గారు భలే టైంకి వచ్చారు. ఏమైంది? అబ్బాబే బ్రేక్ ఎత్తే బండి ఆగింది. బ్రేక్ వేస్తే బండి ఆగింది, విజిలేస్తే ఫ్లైట్ ఆగింది, ఇలాంటి పిల్లి పిత్రి కబుర్లు చెప్పకు. లోపల ఎవరు? అబ్బాబే లోపల ఎవరు లేరండి. ఎవరు లేరా? లేడీ ఎవరు? లేడీ కాదు, బాడీ. బాడీనా? అబ్బాబే లోపల ఉన్నది మరి లేడీస్. లేడీసా? నీకేమో నిలువ పట్టుంది, ఆమెమో బురఖా వేసుకుంది. అంటే అది మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అండి. నాకేదో స్మెల్ వస్తుంది. అదేమిటి ఆవిడ అలా వాలిపోతుంది? వాలిపోవటం కాదు, జారిపోతుంది. మందు ఎక్కువయ్యి ఉందా? అంటే మా లేడీస్ ప్రెగ్నెన్సీ వచ్చింది కదండి, డాక్టర్ గారు పొడి నిద్ర మాత్రలు ఇచ్చారు. నాకేదో స్మెల్ వస్తుంది. శవం తాలూకు స్మెల్ అయ్యి ఉంటది. శవమా? ఒరే రామరాజు, ఇంట్లో శవాన్ని ఏం చేశారా బాబు? ఇప్పుడు అర్థమైంది మీ ప్లాన్. యాక్సిడెంట్ చేసి ఆ పిల్ల చచ్చిపోతే ముసుగు కప్పి ఆ శవాన్ని ఊరు చివర గోదాట్లో కలుపుదామనే కదా మీ ప్లాన్? అయ్యి బాబాయ్, మీరు పెద్ద సిఐడి ఆఫీసర్ అండి బాబు. ఊరుకోండి బాబు, మాకండి క్రిమినల్ తెలివితేటలు అక్కడ ఏడ్చినాయి. అసలు కారు ఇక్కడ ఎందుకు ఆపారు? మీరు వదిలేస్తే మా ఆవిడ్ని గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తామండి. హాస్పిటల్ కా నేను చూపిస్తాను. ఊరుకోండి బాబు, మా లేడీతో మీరు ఎందుకు? అసలు రానిరా, సాక్షి పడి ఉంటారులే. పదండి పోలీస్ స్టేషన్ ఆగండి బాబు, మనం బయలుదేరాల్సిన పోలీస్ స్టేషన్ కాదు, తెల్లారక హాస్పిటల్కి. హాస్పిటల్ కా? దేనికి? డెడ్ బాడీని తీసుకోవాలి కదా. డెడ్ బాడీయా? ఎవరిది? తెల్లారక తేలుతుంది. రేయ్, బాడీ స్పృహలోకి వస్తే నువ్వు బయటికి, లేకపోతే లోపలికి రా. రాత్రి తీసుకెళ్లి మా రామరాజుని ఏం చేశారండి? లోపలేసి కుమ్ముతున్నారు. సిస్టర్ ఏంటి కేసు? పోలీస్ కేసు. మా వాడి పర్సనల్ కేసు అండి బాబు. ఏమైంది? యాక్సిడెంట్. యాక్సిడెంటల్ గా కాలు జారింది అంతే. కాలు జారితే కడిపే. కడుపా? ఏది కనబట్టం లేదే. ఇలాగే తీసేసుంటారు.
ఏంటి తిక్క తిక్కగా ఉందా? నువ్వు అసలు డాక్టరేనా? ఏంటి కామెడీనా? కాదు, సీరియస్. అయితే ఓకే, నేను కామెడీ అనుకున్నాను. ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను ఇలాంటి సీరియస్ మ్యాటర్స్ డీల్ చేయను. షిఫ్ట్ చేసేసేయండి. బ్రహ్మాండం. గుండె కొట్టుకుంటుంది బాబాయ్. అమ్మయ్యా, అయితే ఆ పిల్ల పేనాలతో ఉందన్నమాట. కుడికను కూడా కొట్టుకుంటుంది. అయితే నీ పేనాల మీదకి వచ్చిందనమాట. యాదవ ప్యానల్. అందమైన ఆడపిల్లల కోసం కాదేటి. ఓహో, అయితే ఆ అమ్మాయి నువ్వు సీపుగా ప్రేమిస్తున్నావు అనమాట. ప్రేమ పుట్టడం యాక్సిడెంట్ అంటారు, కానీ యాక్సిడెంట్ లో ప్రేమ పుట్టడం ఏంటి బాబాయ్? పెనాయిల్లా తగలడిందిరా నీ ప్రేమ. ఆ పిల్ల చచ్చిందో బతికిందో తెలీదు. దాని అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ లేదే ప్రేమ బాబాయ్. అసలు ఆ పిల్లని చూసారా? 24 క్యారెట్స్ బంగారం. నువ్వు కాబట్టి బంగారం అని చూసి వదిలేసావు. అదే రామరాజు గారు అయితే తాకటట్టు వచ్చేవాడు. బాబాయ్ ఇదిగా ఆ పిల్లని కేటవుద్ది. ఆవిడే మా ఆవిడ. అది ఈవీవీ సినిమాగానే. ముందు మీ ఇద్దరి మధ్యలో ఉన్న లింక్ ఏంటో చెప్పు. అబ్బా, ఆడికి ఆ అమ్మాయికి ఎలాంటి లింక్ లేదని ఎలా కనిపెట్టావమ్మా? హాస్పిటల్లో ఉన్న పిల్లాన్ని ఇంత కక్కుర్తిగా ఎవడు ప్రేమించడు. నీ కక్కుడితే మన కొంప ఉంచిందిరా. పోజుల తర్వాత ఇక్కడ సంతకం పెట్టు. మార్చరి కాడ ఎయిటింగ్ చేయండి, బాడీని తీసుకెళ్దురు. అయిపోయావురా దేవానందం. ఏయ్, ఛీ, 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 ఛీ. తలట్టుకొని తెంగర సూపులు చూస్తే కోమా అనుకోవచ్చు, కోమనా? దిక్కులు చూస్తే గతం మర్చిపోయింది అనుకోవచ్చు, కళ్ళు తెరిచి గాల్లోకి చూస్తే గజని చెల్లెలు రజని అని డిసైడ్ అయిపోవచ్చు. ఏం చెప్పారండి తింగన్నాయలా? ఇదిగో బాబాయ్, ఆ పిల్ల గతం మర్చిపోయింది కాబట్టి తనే సీత నమ్మించేస్తే మన డ్రామా కట్టేసినట్టే. ఒకడు తగ్గిన స్మెల్ వస్తుంది. ఇంకెవడు? మా దేవానందమే. ఏడాడు ఆడా గుళ్ళో ఆ పిల్లని దువ్వేస్తున్నాడండి. దూడం అంటే తల దూడం అనమాట. ఆహా, ఇంతకీ మమ్మల్ని దొంగల్లా ఎందుకు లైన్ లో నిలబెట్టారు? చెప్తా. యాక్సిడెంట్ లో దొరికిన పిల్ల గతం మర్చిపోయిందని ఆ డాక్టరు, డ్రామాలో సీతని మీరు 2 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ పిల్లేమో రోజుకోసారి గోదాట్లో దూకేస్తుంది. అది తెలుసుకుందామని ఈ మీటింగ్. ఎందుకురా వెకిలి నవ్వు? అంటే మీ డ్రెస్ సీరియస్ గాను, మీ ఫేస్ కామెడీగా ఉంటేనే కోసం నవ్వు వచ్చిందండి. మా ఊళ్ళో నేపాల గొరక కూడా ఇదే డ్రెస్ వేసుకుంటాడు. పదన ఆయన చూపెడదు కానీ. ఎక్కడికండి? కానిస్టేబుల్, వీళ్ళకి గోరకాలకి కాకీలకి తేడా చూపెట్టాలి. టైంకి మిలిటరీ హోటల్ నుంచి మంచి పెద్ద క్యారీ ఎట్టుకొచ్చేస్తా ఎల్లు. ఇదిగో దేవానందమా, అరణ్యవాసం అనగానే ఆ పిల్ల మళ్ళీ గోదాట్లో దూకేస్తదేమో. అబ్బా నువ్వు భయపెట్టకమా. నెమ్మదిగా లైన్ లో పెట్టేసేలా ఉన్నాడు. హాయ్ జాను, ఇవాళ మనం వేసిన నాటకం. వెయిట్. నా పేరు జానునా? మనం ఆడిది రామాయణం కదా. నువ్వు రామాయణంలో సీతవి, సీతను జానకి అంటారు కదా. నేను షార్ట్ కట్లు ముద్దుగా జాను అని పిలుస్తా. నా పేరు జాను అని నీకెలా తెలుసు? నువ్వు తింగతాను కదా, నీకేం తెలుసు కదా, అందుకని ఈడు చెప్తాను నమ్మాలి మరి. నీ హనుమంతుడు కట్టు. నువ్వెవరు? నేను ఎవరా? నేను ఈ ట్రూప్కే పెద్ద మాస్టర్ని, గోపాలం. అవునమ్మా, ఈ స్ట్రూప్ కావడం మాస్టరు, మేము తొక్కలో స్టూడెంట్లు. అవును, మరి నేనెవరు? నువ్వు స్టూడెంట్ వే. అది కాదు గోపాలం, నేను నీకేం చెప్పాను. మాస్టర్ స్టూడెంట్. నో. వై? మాస్టర్ స్టూడెంట్ లవ్ అంటే సెన్సర్ ఒప్పుకోదు. చాలా ప్రాబ్లం. రే, గుడికొస్తే దేవుణ్ణి మొక్కుకోకుండా ఏంటి విధవేషాలు? మొక్కుకున్నా, దేవుడు ఓకే అన్నాడు. ఇంక దేవతే వరం ఇవ్వాలి. నాతోరా చెప్తాను. చూడు, ఈ గుడికి తరతరాలుగా నమ్మకం ఉంది. ఈ దేవుడికి మన రక్తం కానుక వేస్తే మనం ఏమనుకుంటే అది నెరవేరుతుంది.
మొక్కున్నా నువ్వేం మొక్కున్నా? గతం గుర్తుకు రావాలని. మరి నువ్వు? రాకూడదని. దేవానందం, హలో, చూసావా బాబాయ్, మన వెంకటరత్నం గారిని రాముడు మేకప్ పేరా అంటే బట్టలుతికి నీలిమని డబ్బా ఇచ్చాడు. థియేటర్ అంటే రాముడు నీలమేఘ సాముడు కదా అన్న. సరే నువ్వు చేసేది డైరెక్షన్ కదరా, మరి మేకప్ వేసుకున్నాడు సీపుగా. మనం డైరెక్టర్ కమ్ యాక్టర్ కదా. మరే రేపు డైరెక్షన్ దెబ్బతినిపోతే ఎర్రవేషాలు వేసుకుని బతికేవచ్చు సీపుగా. బాబాయ్ అవును రై, నువ్వు వేసేది రాముడు వేసాం కదా, మూతి మీద మీసం వేయటరా సీపుగా. రాముడికి మీసం ఉండకూడదా? అవునయ్య గోపాలం, అన్నమయ్య సినిమాలో నాగార్జునకు మీసం లేదా ఏంటి? అది సినిమా, ఇది డ్రామా. అన్నమయ్య భక్తుడు, రాముడు దేవుడు. తీసేద్దాం. నిజమా? రేయ్, ఆ భారత్ బ్లేడ్ అట్టారా మీసం గీకేద్దాం. అక్కలేదు, పీకేద్దాం. అదేట్రా? పెట్టుడు మీసం. మామూలుగా యాసం కోసం మీసం తీసేస్తుంటాం. మనం యాసం లేనప్పుడు ఈ మీసాన్ని వెండేం చేస్తాం. మీసమేనా లేదా పైది కూడా? నువ్వు సూపర్ బాబాయ్. ఇది విగ్గే. ఏట్రా అదే? విగ్గెట్టుకోవడానికి సిగ్గులేదో? విగ్గెట్టుకోవడానికి సిగ్గెందుకు, సిల్లర్ కావాలి గానీ. పాపని ఈ రోజన్నా నవ్విత్తం లేదో అని అవతల రెడ్డి గారు కోపంగా బయలుదేరారంట. అయ్యో బాబాయ్, టైం అయిపోయింది. సూర్పానికి ఎక్కడ రెడీయా? ఈ నాకు ముక్కు అంటే ఏంటి? నాకు ముక్కు అంటే ఆమె ముక్కు నాకమని అర్థమన్నా. చూడమ్మా, నీ పేరేంటి? సూర్పణక. ఆహా, ఐ లవ్ యు రామా. ఐ లవ్స్ యు. నాలో ఏం చూసి ప్రేమించావు? ఏవేటి అన్నిని? అన్నా, ఇందాక నువ్వు తడకడ్డ తానాలాడుతుంటే అవతల ఎవరో తిరుగుతున్నారన్నానే. లక్ష్మణ, చూడమ్మా, నువ్వు నన్ను మోహించడానికి కారణం ఈ బేర్ బాడీనా, లోపల దాగున్న గుండెనా? లోపలేటున్నదో నాకెడ తెలుస్తుంది. హైవేలో మేము లారీ లెక్కేది బాడీ లోడు చూసే కదా. లోపల ఉన్న సరుకుతో మాకు పనేటుంటది. ఓ, నువ్వు హైవే సరుకు అన్నమాట. చూడమ్మా, నువ్వు అనుకుంటున్న ఈ బాడీ, ఆ లోడు ఇవేవి శాశ్వతం కాదు. లోనున్న హార్ట్, దాని రన్నింగ్ మాత్రమే శాశ్వతం. అశాశ్వతమైన బాడీ మీద ఎందుకు అంత మమకారం? ఇదంతా ఒట్టి మట్టి. మరే ఒట్టి మట్టి కాదు, జిగురు మట్టి. ఏం తానం చేసి అన్నాళ్ళైందేటి? మ్యాటర్ స్నానం భోజనం కాదు, ధ్యానం ఆధ్యాత్మికం. నువ్వు చచ్చిపోయాక నీ దేహం ఇదే మట్టిలో కలిసిపోతుంది. అయితే ఈ బాడీ అనే మట్టి మీద నీకు లైకింగ్ లేదన్నమాట. ఈ రాత్రికి నీ మట్టి నా మట్టి కలిపేసుకుందామా? ఏ దేహం అంటే ఒట్టి మట్టి అన్నావు కదా, తొక్కలో మట్టి నీ దగ్గర కాదు, నా దగ్గర బోలెడుంది. నువ్వేదో రాక్షసు అనుకున్నాను, మట్టి లారీవని ఇప్పుడే తెలిసింది. నన్ను క్షమించు, నాకు పెళ్ళై పుట్టెడు కష్టాల్లో ఉన్నాను. ఇదిగో కావాలంటే మా లక్ష్మణుడు కత్తి తీసావు, చంపేస్తావా? నేను చంపడం కన్నా నా ముక్కు నా చెవులు నేనే కోసేసుకొని సావడం బెటరు. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, సత్తాడే. రెండు దినాలు వేస్ట్ అయిపోయిండ్లా, ఇంకా 7 దినాలు ఉన్నాయి. ఏం చేస్తారో ఏందో. పాప నవ్వాలా ఏందే? ఎలా నవ్వుద్దండి? ముందు పాప నవ్వాలని కండిషన్ ఎట్టు ఊరందరూ కచ్చిపులు పంచారు కదా. పాపం పిచ్చి పిల్ల. జనం నవ్వితే తను నవ్వుద్ది గాని తనంతట తను ఎలా నవ్వుద్దండి? ఓహో, అవును బేరెడ్డి. నలుగురిలో కూర్చుంటే వచ్చేది నవ్వు, ఒంటరిగా కూర్చుంటే వచ్చేది ఏడుపు. పక్కవాడు నవ్వుతే మనకి నవ్వు వస్తుంది, మనసు చల్లగా ఉంటుంది. నవ్వు పబ్లిక్ అప్లాసు. అట్టనా? అయితే సరే, ఈ పొద్దు నుంచి జనాలు నవ్వుకోమను, అది చూసి పాప నవ్వాలా? ఏం చేస్తారో ఏందో. చూస్తున్నాను రా, పెత్తి యదవా పోటీకి వచ్చాడమే. ఇదిగో ఈ ట్రిప్ లో మగాలంతా పచ్చి ఎనలో అందుకే ఎవరితో క్లోజ్ గా ఉండద్దు. సేఫ్టీకి అందరిని అన్నా అని పిలిచాయి. అలాగే అన్నయ్య. ఏ నాగమణి ఇది? ఆ సుఖవనాల సీతలాగా. ఎలా ఊరుకోమంటావక్కో? నాక మొదలట్టపు దేవానందం గాడి మీద పెట్టుకున్న అసలు అంతానా ఇంతానా? రేపో మాపు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నానక్క. దేవానందం గారికి డైరెక్ట్
ఇచ్చిన ఛాన్స్ పోతుందనే కదా నేను సీత ఛాన్స్ వదులుకుంది. అదే నువ్వు చేసిన తప్పు. కేటే డైరెక్టర్లని హీరోయిన్లు ఎప్పుడు లైన్ లో పెట్టుకోవాలి గాని ఇంకో దానికి అలా లైన్ క్లియరింగ్ చేయరు. పైగా నువ్వు సీతయాసం కాకపోయినా శూర్పణఖాసం ఆడతానన్నావు కదే. ఊరుకోవే సూపర్ అతి. ఇప్పుడు చూడు నీ చేత్తో నీ కన్నుని నువ్వే పొడుచుకున్నావు. నువ్వు ఇలా కిష్కింద కండలో సీతలాగా ఎడుతూ కూర్చుంటే అదేమో సుందరకాండలో హీరోయిన్గా దేవానంద్ గండి లేపుకుపోద్ది. ఓవే దొంగ బొమ్మ, నన్ను ఓదార్చడానికి వచ్చావా దాన్ని పొగడతానికి వచ్చావా? అయ్యో నాని ఇప్పుడు ఏడ్సై నాకు. తల్లి ముందు నీ ఏడు పాపు, నీ ఏసాన్ని మార్చు. అలాగా అలాగే. ఇప్పుడు నేను ఎలాగున్నాను? చూడడానికి 2 కళ్ళు కావట్లేదు. ఫైనల్ కోటింగ్ అయితే ఇంకా సూపర్. చచ్చినోడా. ఏ శ్రీలంక పిల్ల, ఈ డ్రెస్ లో నేను ఎలాగున్నానేటి? సాగర్ సంగమంలో శ్రీదేవిలా ఉన్నావు. ఇదిగో తింగర పిల్ల, సాగర సంగమంలో శ్రీదేవి కాదు జయప్రద. రాజా సాగర సంగమం అంట తొక్కరా ఆర్మనే. ఏంటిది సాగర్ సంగమంలో శంకర శాస్త్రిలో వచ్చేసాడేటి? ఇదిగో దేవానందమా, నేను ఎలాగున్నాను? సంక్రాంతి సీజన్ లో గంగిరెద్దులా ఉన్నా. దేవానందం నీకోసమే కదా నేను ఇట్ట మారాను. ఓసే పిచ్చిమోహ, మార్పు అంటే నీది కాదే నా జానుది. వాటర్ నుంచి ట్రెడిషన్కి వచ్చింది. అవును ఈరోజు తెల్లసీర కట్టుకుందేటి? పాప మొగుడు పోయి ఉంటాడు. అవును జాను, ఈ తెల్లసీర అని కదా కదేటి? సీత వేషం వేయడానికి నేను డాడీ అయ్యాను. నిజమా? అమ్మా ఇదేం తుమ్మిరి హాస్పిటల్ అండి బాబు? లాటి గుండెల మీద తగిలితే మొహాన్ని కట్టుకొడుతున్నారు. లాఠీకి చివర్లో ఏముంటుంది? ఇనుము. అంటే సెప్టిక్. గుండె మీద పడిన పట్ట ఎప్పుడైనా మొహం మీద పడితే సెప్టిక్ కాకూడదు అని ఇది సేఫ్టీ. డాక్టర్ గారా కట్లు పుడుపుతారండి. దైవాధీనం. డాక్టర్ గారు మావాడు అడిగింది మీ పేరు కాదండి. నేను చెప్పింది కూడా నా పేరు కాదు. అంటే మావాడి పరిస్థితి చెప్పినగా దైవాధీనం. బైరెడ్డి ఇయ్యప్ప గన్ను తమరు కోపం తెచ్చుకోమాకండి రాజావారు. ఏందప్పా కొత్త సీత వచ్చిందన్యావు? వచ్చిందండి, కాకపోతే దాని కోతంత పిచ్చొందండి. పిచ్చా? అదే డైలాగులు అయ్యి పెద్దగా గుర్తుండవండి. అందుకనే తమరు అనుమతిస్తే అరణ్యకాండ దాకా పాత సీత లేదండి నాగమణి, దాన్ని కంటిన్యూ చేస్తామండి. ఏంది ఆ నాగమణి? అయ్యా నాగమణి తక్కువ అంచనా వేసుకోమాకండి. తమరు కనుక ఇంకొక పాలే అవకాశం ఇస్తే రేపు తనేందో తాను పూజ చేసుకుంటదండి. పూజ చేసుకుంటదండి. అయ్యా పాప నవ్వటం మనకు ముఖ్యం. తమరు నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు. నేను మీరు అప్పచెప్పిన బాధ్యత మేరకు నాటకాన్ని పూర్తి చేసేసి మీ చేత శభాష్ అనిపించుకొని నన్ను నేను పూజ చేసుకుంటాను. పాప నవ్వాలి. నీ అబ్బా నవ్వుద్దులేని ఉండవయ్యా. ఒకేలా పాప నవ్వకపోతే ఏ శిక్ష వేసినా సరే ఆయన రెడీ. దేనికే? శిక్ష అమలు చేయడానికి. మరి నువ్వు అనుభవించడానికి. ఇదిగో దేవానందం, పైన ముసిరేసిందని మనం ఇలా ఉసూరుమంటూ కూర్చుంటే ఎలా చెప్పు? ముందు నాటకం చూసి పాప నవ్వేదారి చూడవయ్యా బాబు. ఆ దారి తెలియకగా గోదావరి రోడ్డు తిరిగేది. అయ్యి బాబోయ్, నువ్వు అలా డెల్ల కుట్టేస్తే ఎలాగయ్యా బాబు? అవునరా, అవతల అరణ్యకాండని ఊరంతా టప్పేం చేస్తున్నారు. ఇదే కదా ఈడికి మేకప్ వేసేస్తున్నాను. ఇటు ఈడ లక్ష్మణుడు ఈ డాషం వేస్తే పాప నవ్వదు, గొక్కెట్టి ఎడుతుంది. అసలే మన ఫస్ట్ రౌండ్ లో స్ట్రాంగ్ వికెట్ రామరాజే రాలిపోయాడు. అలాగని చెప్పి లక్ష్మణరాసం కట్టి ఆ పాప నవ్వించే పోటుగాడు నాకు తెలిసి ఈ చుట్టుపక్కలే లేడయ్యా. ఉన్నాడు. ఇంకోడున్నాడా? వాడెవుడు? రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ వేణుగాడు. అయోధ్య రాముడే అడవి రాముడయ్యే తిరుమల సీత కథ పందసాల పాలయ్యే భరత శత్రుఘ్నులు బల్లే బాగుపడ్డారు. నగా నట్ర కిరీటాలు కొనుక్కున్నారు. మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు? ఈ గంజి నీళ్లు ఇంకా ఎన్నాళ్ళు? మన బతుకేమో ఈ అడవి పాలైంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇది
గొంగళి కాదు, కప్పుకుని కంబలే. బాగా చెప్పినా లచ్చన. బెంచ్ కార్లో తిరగాల్సిన మనకి ఈ గంజి నీళ్ళు చెప్పు. అవునన్నయ్య, ఇదేం బాగాలేదు, లే చెప్తా. ఎలా అనుకుంటా రాసుకున్నా గంజిలో కులిపోయిన ఉంచుకో, అదే బాగుంటది. ఏవండి, ఓ పాలటికి చూడండి, బంగారు జింకండి. ఓసి నీకు ఇంకా బంగారం మీద యా పోలేదు. ఎలా పొద్దు లచ్చన, మా పుట్టింటోళ్ళెట్ట 7 వారాల నగలు పెళ్ళైన 3వ రోజు మూటగట్టి లాగేసుకున్నారు గందా. ఇంట్లోంచి గెంటేసినారు. ఆ నగలు అమ్మేసినారో, మార్వాడి కొట్లో తాకట్టిట్టిసినారో. సీతా నీ కొళాయి కట్టే. అయితే బేగేలా జింక నట్టేసుకొచ్చాయి. అవునన్నయ్య, నువ్వు వేగం వెళ్ళి జింక నట్టుకొచ్చేస్తే నేను బాస్మతి రైస్ తీసుకొచ్చి వదినమ్మకు అన్నం పెట్టేస్తాను, మిగిలిపోయిన గంజెట్ నేను తాగేస్తాను. ఓరు నీకెప్పుడు తిండి అవేనట్రా? ఇదిగా లోపలికి వెళ్ళి బాణం కట్ట అట్టుకొచ్చాయి. నేను వచ్చేదాకా మీ వదిన్ని ఒక అంట కనిపెట్టింది. అలాగే. అంటే ఏటయ్యా, మీ అన్నకు నా మీద డౌటా? అడివి కదా, పులో పుట్ర నీ మీద అడిపోద్దని భయం. అంతేలయ్యా, మీ మగాళ్ళంతా ఇంతే. ప్రేమించేటప్పుడు మాత్రం 3వ కంట పడకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. తీరా పెళ్ళైపోతే ఒక కంట కనిపెట్టమని ఇదిగో ఇలా 3వ మనిషికి పురమాయిస్తారు. ఊరుకో వదిన, యాప్ సెట్ కింద యాదంతం ఎందుకు? నువ్వు లోపలికి వెళ్ళి బియ్యం కడిగేసి గంజి వచ్చి అన్నీ జింకట్టుకొచ్చేస్తాడు. ఓ సోసి మగల మారి జింక, నా వయ్యారి మాయలేడి జింక, నిన్ను బాణమేసి చంపుతానే కుంక, నీ తోలు తీసి ఎండబెడతనింకా. ఏటయ్యా, మీ అన్నయ్య గొంతులా ఉంది. అచ్చి ఎవరో సీటీ పాటలో వదిన, ఊర్లో సీటీ ఎత్తేసి అడవిలోకి పారిచ్చేసుంటారు. లేదయ్యా, అది మీ అన్నయ్య గొంతే. నేను పోల్చేసినాను. ఏ పామో కరిసేసుంటది. కౌకులెట్టిని అన్నని కాపాడవు, నా మెళ్ళో నా బంగారం నిలబెట్టవు. నీ ప్రేమంతా బంగారం మీద. చస్ నేనెల్లాను ఓలోదినా, నేనెల్లాను అన్నకిచ్చిన మాటనే జవదాటను, ఏలినాటి శనిలా నిన్నొదిలెల్లాను. నేనెల్లాను ఓలోదినా, నేనెల్లాను. గుళ్ళ ఆలోచన నాకు అర్థమైందయ్యా. మీ అన్నయ్య అడవిలో నుంచి తిరిగి రాకపోతే రాజ్యం అంతా కొట్టేద్దామనే కదా నీ ప్లాను. మా టీవీ సీరియల్ లేడీ ఎంత మాట అనేసినా వదిన. సరే, నీ కోసం నా అన్న మాటను కూడా జవదాడతాను, కానీ నువ్వు ఇల్లి గీత దాటకూడదు. ఏటయ్యా ఇదే, కాన్వెంట్ పిల్లాడి నటరాజ్ పెన్సిల్ తో గిట్టేసినట్టు గుమ్మం ముందు నువ్వు బాణంతో గిట్టేసినా. ఇది లచ్చన రేఖ. అలాగా? నీ అన్నతో తిరిగి వచ్చే వరకు ఇదే నీకు శ్రీరామరచ్చు. 600 నువ్వు ఈ గీత దాటకూడదు. 600 సాయంత్రం 6 నేను ఈ గీత దాటను కదా. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోతాను ఓలోదినా, వెళ్ళిపోతాను. అడవిలోన చెట్టు పుట్ట గాలిస్తాను, నా అన్నతోనే ఇంటికి తిరిగొస్తాను. ఎలిపొచ్చేవో ఓ లచ్చన, ఎలిపొచ్చేవో. అట్లా చూడమాకండయ్యా, నా పేనం మీదకి వచ్చిందని నాకు అర్థమైంది. తల్లి, నిన్ను నవ్వించడం మా వల్ల కాదమ్మా. తప్పుకోమ్మా. డాక్టర్ గారా, నన్ను కలవడానికి మా ట్రూపులు ఎవరు రాలేదేటండి? ఉండవయ్యా బాబో, మా డాక్టర్ గారినే కలవడానికి పేషెంట్ రావట్లేదని నేను కంగారు పడుతుంటేను. ఇదేదో మరీ దిక్కుమాల ఆసుపత్రిలో ఉందైతే. అవును, ఆ రూమ్ లో కలవాలన్న ఆ బ్యాచులర్ ఇంకా రాలేదేంటి? ఆడు రాలేదు కానీ పోలీసు వాళ్ళు వస్తున్నారు. అమ్మో, ఎస్కేప్. ఎస్కేపా? ఆగు. అయితే ఇది ఆసుపత్రి కాదు, రామరాజు, నిన్న ఎస్ఐ గారు తీసుకురామన్నారా? ఇదిగో నాగమనే, ఆ రోజు నుండి రాజుగారు నాకు పనిష్మెంట్ ఇవ్వలేదు తెలుసా? ఏమంటావంటే నేను పోనెడితే కదా ఆయన పనిష్మెంట్ ఇచ్చేది. అవునా? మాట్లాడడం అయిపోయినదా? ఛార్జింగ్ అయిపోయింది. ఏం చేసేదానివే? టెలిఫోన్ ఆపరేటర్. అట్నా? బైరెడ్డే వస్తుండ్లా. ఇదిగమ్మా, ఈ టెలిఫోన్ డైరెక్టరే ఇంగ్లీష్ లో ఉండాది, తెలుగులో రాసిపెట్టు.
మొత్తం టెలిఫోన్ డైరెక్టరీ తెలుగులో రాయాలా? అంత పెద్ద పనిష్మెంటా? అబ్బే ఇది పనిష్మెంట్ కాదమ్మా, అవసరం. రాయ్ రాయ్. వచ్చిన దగ్గర నుంచి ఇదే పాట ఇదే ఉప్మా. ఇక మొహం చూసి బొట్టు పెడతారు, సీటు చూసి పేటేస్తారంటారు. నువ్వు ఇంకా యాసమేయలేదు, మా వంటలకు పేరెడతావా? చూడు అందరూ ఎలా తింటారు. ఏటి కొడేస్తారు మా సరేరా బాబు. చట్నీ ఏది? చట్నీ ఇందులో వేయరా. ముందు నాకే ఇదేంట్రా బాబు, చట్నీ అని చెప్పి టమాటా సూప్ వేస్తా. టమాటా సూప్ అంటే శాండాలంగానా ఎనా మీరు పెయింట్ గోపాలమా, వీరో వీరేళ్ళు నువ్వు పెట్టు ఉప్మాలు గట్రా తినరు. బెగ్గర్లు, జాండ్విచ్లు. ఏటి బాబు అదే? బెగ్గర్లు జాండ్విచ్లు. ముందా పేరేడో సరిగ్గా కనుక్కో. ఏటమా ఎప్పుడు చూడనట్టు నువ్వు మంటనలా చూస్తున్నావేటి? మంటను చూస్తుంటే ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా గుర్తొస్తుందా? మనం ఎప్పుడు నుయ్యి ముందు పోయి ముందు నుంచి చూస్తాం గానీ ఎప్పుడైనా లోపల దూకి చూడాలిగా. జనం ఇది ఎప్పుడు చూసినా చచ్చిపోతాను అంటే పెట్టి నీ కోసం పడి సచ్చి నేను ఒకడు ఉన్నాను కదా. నిజమా? గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో ఎవడ వెంకటరత్నం గారు, మన కొత్త సీత అతమాను ఆత్మహత్య చేసుకోలేని ఎందుకు ట్రై చేస్తుందంటారు? అది నువ్వు చెప్పావు కదా. చస్ నువ్వు ఊరుకా బాబాయ్. ఇప్పుడు ఈ ప్రేమ పెళ్లి పేరు చెప్తే ఆ పిల్ల ప్రాణాలు ఎందుకు తీసుకుంటుందంటావు? ఆ పిల్ల వెనకాల ఏదో భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందని మన నాగమని చెప్పింది కదా. సింహాద్రి సినిమాలో భూమికలాగా. అయితే దేవానంద గారు పొడి చేయడం గ్యారంటీ అనమాట. అవుడియా, మీరందరూ మూగ మనుషులు సినిమా చూసారా? నా గుండె సుతిలోనా. అందులో గతం మర్చిపోయిన ఏన్నారికి రాయి మీద పడగానే టక్కని గతం గుర్తొస్తుంది. కరెస్టే, కానీ ఇప్పటికిప్పుడు ఆ బండరాయి ఎక్కడ దొరుకుద్ది అని. నీకు ఆ సీత కాదు కదా, సముద్రంలో పీత కూడా దొరకదు సీపుగా. హలో, ఏంటి నిజమా? ఎవరండి బాబు? మన రావరాజు గారు మన శ్రీలంక పిల్లకి ఐ లవ్ యూ చెప్పాడట. ఆ పిల్ల ఒప్పేసుకుందా? లేదు, గోదాటలు దిగితే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ముస్తుడే ఆ జ్ఞానేశ్వర గారిని ఆ వాళ్ళు లెక్క పెట్టమని రాజుగారు పనిష్మెంట్ ఇచ్చారు. అందుకని ఈ ముస్తుడు బాగా పాటలు పాడుతున్నాడని మన పనికి వస్తాడని ఈ ఎత్తుకొచ్చేసాను. ఆంధ్ర నాటక రంగ మార్తాండుడనుచు సభలు గావించి ప్రేక్షకులు సత్కరింప పెట్టుబడి బ్రహ్మాండం. అందరూ పాటలు పాడుకుంటూ సుఖంగా ఉండండి, నేను తప్ప. ఇదేట్రా బాబు, మేకప్ వేసే టైంకి ప్యాకప్ అంటున్నాం? నా వల్ల కాదు. ఏ మనం వేసే నాటకం రామాయణంలో లేదు, మహాభారతంలా ఉంది. మహాభారతమా? నేను రెడీ. చివరిగా సీపుగా అన్నిటికీ రెడీ అని ఇప్పుడు ఏమైందిరా బాబు? ఈ ట్రూప్లున్న పెద్ద ఎదవా నా జానుకి లైటింగ్ కూడా వేస్తున్నాడు. నీ బాధ అందరూ ఆ పిల్లకి లైన్ వేస్తున్నందుక, లేక ఆ పిల్లని అన్నా అని పిలిచినందుక? ఇదిగో గోపాలం, ఈ నాగమణి ఉండగా ఆ జాను నాకు పడదు, నా వల్ల కాదంతే. నువ్వు ఆగరా బాబు, నువ్వు ఇలా రా అమ్మా. యావత్తు డ్రామా కంపెనీకి నేను తెలియజేయింది ఏమనగా, కొత్తగా మన ట్రూప్ లో వచ్చిన ఈ బుడత కాదు సీత. ఏదో ఒకట్రా, మీ ఆడవాళ్ళందరికి అక్కగానో మీ మగవాళ్ళందరికి చెల్లెలుగానో. నాకు తప్ప చెప్పగానే చెప్తున్నావు కదా. చెప్పడం కాదు, అందరికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇక నుంచి మన నాటకంలో తనే సీత, తన పక్కన నేనే రావుణ్ణి. ఓకే. ఏటి నిజమా? ఒరే గానేశ్వరరావా, 334 ఏటంట బెట్రా నీ ఏదం? రేపు 3 రోజు నాటకం కూడా ఆడుతున్నారంట. 3336. ఏటి మంచిది నీ ఏదం? అవతల నాగమణిని మోసం చేసేసి ఎవరో మతలేని పిల్లని సీతగా ఎట్టేసి నాటకం ఆడుతున్నారంట. 342. నువ్వు తింగరమేళం ఆవాలెక్కటడం కాదహే, బమ్మిని తిమ్మించేసైనా ఆ నాటకం ఆపించేయాలి. సీతాపహరణం సీన్ లోనే సీతను లెక్క తప్పింది. ఇలాంటి అదవ ఐడియాలు మన వల్ల కాదు. దానికి మన రామరాజు గారు కరెక్ట్. అసలే ఆడికి నాగమణ మీద ఒక కన్ను ఉంది. దాన్ని పర్సనల్ గా కలవమను, పని అయిపోతుంది. బాబు ఇలా కొట్టేసింది. కలవడం అంటే ప్రైవేట్ గా కాదమ్మా, పర్సనల్ గాను. సర్లే చెప్తా.
ఒరే గోపాలం ఏమైంది? లోపల ఎవరో మగాడున్నాడేంటండి? వెళ్ళవే. అలాగే తలుకొట్టడా జగదానందకారక తెలుసది. ప్రియ పరిపాలక. ఏం కావాలి? అడుగు. నీ గదిలో ఎవరున్నారు? ఎవరుంటారు? ఎవడో ఉన్నాడట కదా. నేనే పడుకున్నాను. దాని గదిలో ఎవడో ఉన్నాడు. ఏ నువ్వు చూసావా? విన్నాను. ఏం విన్నా? ఏ విన్నావా చెప్పు. జాగ్రత్తగా విను. జరిగిందేదో మన మంచికే జరిగింది. కొంతకాలం ఇక్కడే ఉండు. ఎవరో ఒకరిని చూసి బకరాని చేసి ప్రేమించినట్టు నటించు. ఇంకెవడు మన దేవనంగాడే. అబ్బా, దాని గదిలో ఎవడో ఉన్నాడు. ఆయన ముందు బయటికి లాగండి. ఏమా నీ రూమ్ లో ఎవడో ఉన్నాడట? నిజమేనా? నిజమే. నిజమా? ఉన్నాడంట. నిజంగా నిజమే. అయ్యో మొగోడు కాదా? మెగా సీరియల్. నిజమేనా మరి? ఈ మధ్య మెగా టీవీ సీరియల్స్ అన్నిట్లో అక్రమ సంబంధాలే బేసు. అమ్మయ్య, నా జాను నా నెత్తి మీద పాలు పోసింది. అబ్బా, అదేసేతో ఎంట్రీని పోయి తాగి సత్తాడు. నోరు ఇవ సుప్పనాథ్. నువ్వు ఏం పట్టించుకోకు. ఎక్కడ దాని పోర్షన్ నీకు ఇచ్చేస్తామేమో అని నీ పోర్షన్ మీద దానికి అవర్షన్. అంతే అంతే. నువ్వు వెళ్ళి పడుకో 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 పడుకో. వెళ్ళి పడుకోండమ్మా. రావే. టీవీ వాయిస్ కి మగాడు వాయిస్ కి తేడా తెలియదేట్రా? ఎందుకంత వాయిస్? తగ్గించు నాయిస్. టీవీలో మగాడు వాయిస్. యూ హ్యావ్ నో చాయిస్. సచ్చినోడా, దీని వెనకాతలేదో క్రైమ్ స్టోరీ ఉంది. తొందరలో తేలుతా. హలో, రామబ్రహ్మం కి బీవి. అరే, నన్ను చూడగానే గతం యాదికొచ్చింది. నిజంగానే గతం మర్చిపోయావా, లేక నన్ను చూడగానే నటించడం మర్చిపోయావా? అరే 3 दिन का డ్రామా 29, 30, 31 ఏప్రిల్ 1 కు కేల్కతా. అరే మంచి యాక్టర్ రా భయ్. నేను రామబ్రహ్మం వైఫ్ అంటున్నాడు అంటే నా గురించి తెలుసా? పైగా నాటకం 3 రోజులు అంటున్నాడు. 29, 30, 31 ఏప్రిల్ 1 కు కేల్కతా. ఇంకా 2 రోజులే ఉంది. ఎవరు ఆనవాళ్ళు కట్టలేకుండా అయిపోయేలా ఉన్నారు రా బాబు. ఎవడు లెక్కెట్టమన్నాడు? అరే డ్రెస్ గాడు. ఆడికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి ఎక్కడ పోయిందేంటి? నువ్వు లెక్కెట్టరా తెలుస్తుంది. లెక్కెట్టద్దాం సీపుగా. 3,46,48,501. ఇలాంటి కాకి లెక్కలైతే తోళ్ళు వచ్చేస్తాడు. పోనీ నువ్వు లెక్కెట్టు. ఏడాది పట్టుద్ది. పోనీ ఆ రెడ్డి గారిని లెక్కెట్టమను. అమ్మ 25 ఏళ్ళు పట్టు. అయ్యి బాబాయ్, గోపాలం పల్లి ఐడియా ఇచ్చేసేవరా బాబు. బతికిపో సీపుగా. మై గాడ్, నాకు చెప్పిన దానికి ఇవాళే ఆఖరి రోజు. ఏం జరుగుతుందో ఏంటో. ఎవలువయ్యా నువ్వు పెన్విట్ల పేరెట్టి పిలుస్తున్నావు? నా నవ్వుల్నా నాన్ రావణాసురునా, ನಾನು ಪಾಕಿರ್ನೆ వాళ్ళు బెచ్చగోడువా? అవునమ్మా. సితం ఆగు బాబు, వన్ను ఒట్టుకొస్తాను. ఏంటి వన్ను ఒట్టుకొస్తావా? ఒట్టుకొచ్చి నాను లడ్డుకొని ఒట్టుకుపోతాను. పొలం ఇదే మంటలు గుర్తేస్తున్నాయి. దీని మీద కాలెడితే కరెంటు తీగి మీద కాలెట్టిన కాకిలకి మాడి మసి అయిపోతాను కావాలా. ఇదిగోటి బాబు జోలెట్టు. ఇదేడదమ్మా అల్లంత దూరం నుండి ముట్టేస్తున్నావు? నానేమైనా అంటానున్నా కుట్రోగోనా? అచ్చి మా లచ్చన్న గొడిగే దాటద్దన్నాడు కదా. ఇది ఆయన పనే. వాళ్ళమ్మ ఆయన ఏదో చిన్నపిల్లడు, గేట్ దాటద్దు ఇల్లు దాటద్దు అంటారు. అది కాదయ్యా, మా లచ్చన్న గాడు అదో రకం. అది మాట నమ్మపోతే ఒక పెద్ద పేచి. ఇలా వచ్చి పెచ్చమేస్తారా లేదంటే శాపనార్థాలు అవి ఎట్టిమంటారా? అమ్మమ్మమ్మ వద్దులే బాబు, ఇప్పటికే అడవిలో నాన్న కట్టాలి. వచ్చేయండి.
ఏటి ఆగిపోయారేటి? గేట్ దాటి బేగ వచ్చేయండి. గేట్ దాటి రండి. రండి అమ్మా. ఏసీ అమ్మా ఏసీ. బేగ వేసేయండి. ఉలివయ్యా నువ్వు చచ్చిపోయిన రాజనాల్లో ఓ నవ్వేస్తున్నావు. నానమ్మ రావణాసురుణ్ణి. నువ్వా మారాసంలో వస్తే పోల్చేసినారు కదా. రెండమ్మ వెళ్ళిపోదామా? ఏట్రా చెయ్యట్టుకున్నావు ఒగ్గి. మరి రాములోరికి తెలిస్తే మాత్రం ఏడు చేస్తారా మీ రాములోరు? పరాయార్దని చెయ్యట్టుకుంటే కళ్ళు పేలిపోతాయి. ఏటమ్మా పేలిపోవడానికి? అయితే ఏటంటే కాకపోతే ఏటమ్మా? బంగారు లట్టిన సెల్లులు సోరపడికి అయ్యో లక్షణ తమరు నన్ను ఒలిపించేసినానంటే మేకపోతే పసుపు రాసి అమ్మూరికి బలిచ్చేసినట్టు దాని ముక్కు చెవులు కోసేసినారు కదా. ఆడేటు చేస్తే నా తప్పేటి? మాత్రం తక్కువ తిన్న రేటే. ఉన్న మహారాజులందరినీ పిలిచేసి మిమ్మల్ని పెళ్ళాడాలంటే షరతులు ఎట్టేసినారు కదా. అక్కడికి మేము రోజు పాలు పళ్ళు అన్ని తినేసి వస్తే మేము ఎత్తలేకపోను. అదే రాములో రాగానే శివభక్తుడు కదా, బుడక్కను శవదని శక్తి సిరిచేసినారు. సర్లే రాయమ్మ వెళ్ళిపోతాం. ఉండరా మా రాములో వస్తారు. రాయమ్మ మీరు రాకపోతే మిమ్మల్ని ఉట్టుకెళ్ళను అనుకుంటున్నారంటే మీరు నిలబడ్డ చోట అంతా పెకిలించేసి మిమ్మల్ని ఉట్టుకెళ్ళిపోతాను. నువ్వు సుజక్కని చెయ్యేసుకున్నావు. చేతిలోటుకెళ్లాల్సింది నన్ను రావణ బ్రహ్మనే. నువ్వు రావణ బ్రహ్మ అయితే నేను రామ్ బ్రహ్మ. ఇది నా పెళ్ళాం 3 రోజుల నుంచి కనిపించట్లేదు, ఇప్పుడు దొరికింది. పదా పదావే. గోపాలం మంచిగుందప్ప. ముందుగానే చెప్పినట్టే 3 దినాల్లో పాపను నగించినారు. రామాయణంలో లేని గట్టాన్నే భలే సృష్టించినావప్ప. సీతను రావణాసురుడు కాకుండా మందిలో ఒకటి తీసుకుపోవడం ఉందే భలే మంచిగుందప్ప. గట్టను మిగిలిన నాటకాన్ని కూడా ఊహించని మలుపులు తిప్ప. పాపను మంచిగా చేయి, బాగా నవ్వించని బహుమతులు తీసుకోండి. దేవానందం, నేను రామాయణాన్ని మార్చి రాయడం ఏమిటి? వాడెవడో వచ్చి వాడు భార్యను తీసుకెళ్ళిపోవడం ఏమిటి? దాన్ని చూసి ఆ బుర్ర తక్కువ పాప నవ్వడం ఏమిటి? ఇదంతా నేనే చేశానని ఆ రెడ్డి అనుకోవడం ఏమిటి? అసలు రేపు సీత లేకుండా నేను డ్రామా ఆడాలంటే నా పరిస్థితి ఏమిటి? బాధపడకు. ఇదేట్రా పాత సినిమాల్లో ఏంటి అలా సన్నమిసం పెట్టావు? పాపం పెళ్ళం పోయింది కదా. అవునులే. లేదు బాబాయ్, జానకి తనకు గతం గుర్తు లేదని నన్ను మోసం చేసినందుకు ఈ టేపు సగం, తనకి పెళ్ళైందన్న నిజం నా దగ్గర దాచినందుకు మిగతా సగం తీసాను బాబాయ్. మీసం బదులు బట్టలు తీసుకుంటే బాగుండేదిరా. బైరెడ్డి వస్తుందా? ఈ జ్ఞానేశ్వరేంది అగుపించట్లేదు? ఆవాలు లెక్క పెట్టమని ఆర్డర్ వేసి ఉండలా, అయిపోయి ఉంటాడు. పాపం పిచ్చెక్కుంటాడు. ఇప్పుడు మీకెక్కుద్ది పిచ్చి. బైరెడ్డి ఆవాలు లెక్కట్టడం అయిపోయిందండి. అయిపోనాదా? 14,36,27,621 అండి. సరిగ్గా లెక్క పెట్టావా? డౌట్ ఉంటే మీరు లెక్కెట్టుకోండి. నేను లెక్కట్టమానండి. నువ్వు లెక్క పెట్టింది నీ చేతిలో ఉన్న ఈ 2తోనా, లేక నీ జేబులో ఉన్న ఈ 8తోనా, లేక కింద పడ్డ 10తోనా? బైరెడ్డి ఈడి కథ ముగించేసే. ఒరే జ్ఞానేశ్వరా, బతికిపో. చక్క వచ్చాసి ఎక్కడున్నాడు? ఓ దేవానందం, నిన్ను ఎక్కడెక్కడ ఎత్తగలరా సీపుగా? బాధపడుకు దేవానందం. ఏంట్రా ఇది? మనం ప్రేమించిన దక్కపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఫ్లాష్ బ్యాక్లు కట్. నువ్వు తగులుకోరా. కానీ మా బాధని కూడా కొంచెం అర్థం చేసుకో. ఏదో నాటకాలాడి పొట్ట పోషించుకోవడానికి గంపడాస్తూ వచ్చామయ్యా. మమ్మల్ని ఇలాగ నెడ్ రోడ్డు మీద వదిలేస్తే ఎలాగా? ఎలా అవ్వాలా తను తీసుకురారా. ఎలా? మిమ్మల్ని నన్ను మన నాటకాన్ని గోదాట్లో తోసెళ్ళిపోయింది. నువ్వు తలుచుకుంటే అమ్మాయిని లేపుకొచ్చేయగలవు. లేపుకురావడం కాదు, తీసుకురావడం. అయితే తెచ్చి వాళ్ళ ఆయన్ని ఒప్పించి. ఆల్రెడీ పెళ్ళైన దాన్ని ప్రేమించినందుకు జనాలు నవ్వుతున్నారు. ఇప్పుడు వెళ్ళి దాన్ని తీసుకొస్తే ఇంకా దేంతో నవ్వుతారో ఆలోచించు. నా పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించరా. నీకు టోపీ ఎత్తి మొక్కుతాను.
ఆ రెడ్డి గారేమో ఆ పాపని నవ్వించు నన్ను బెదిరిస్తున్నాడు. ఫీల్ అవ్వకు, ఆ దేవానందం లవర్ని మేము బతిమాలు తీసుకొస్తాం కదా. దేవానంద లవర్ కాదు, రామ్ బ్రహ్మం పెళ్ళం. రెండు ఒకటే కదా. ఆపరేటర్ మారిపోయాడు. ఇది మీరు ఫిక్స్ కాకపోతే ఆ అమ్మాయి ఇక్కడికి రాదు, మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాం. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 4 3. నేను నీ జానును. ఎవర్రా? రాంగ్ నెంబర్. హలో, ఐ లవ్ యూ. ఓకే మాకారి, నాకు ఆల్రెడీ పెళ్ళైందే. నాకు కూడా పెళ్ళైంది, అయినా పర్వాలేదు. నీకు ఓకే, మావిడ ఒప్పుకోవాలి కదా. ఫోన్ పెట్టి. ఎవరండి? ఎవరంటే వేటి? టెలిఫోన్ కంపెనీ. మన డ్రామా కంపెనీల కంటే దరిద్రంగా తయారైంది. ఆ ఫోన్ ఎత్తి హలో అంటాం బదులు ఐ లవ్ యూ అంటున్నారు. అలాగా? హలో. నాకిరా. హలో డార్లింగ్. ఛీ యదవా. అలాగా? ఫోన్ దేవానందం కీరా సన్నాసిదవా. అలాగే తీసుకురా. దేవానందం, నా మాట విను. నాకు ఆస్తి, అందం అన్నీ ఉన్నాయి. భర్త అనే రూపంలో దురదృష్టం తప్ప. వాణ్ణి ఈ ఇంటిని భరించలేక నేను పారిపోయి వచ్చా. నేను చూసాకే నేను పోగొట్టుకున్నదేదో తెలిసింది. నేను ప్రేమించాకే నాకు కొత్త జీవితం దొరికింది. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోతాం. ఏంటి మాట్లాడావు? చూడండి, మీది దాహం కాదు, మోహం. మీరు గతం మర్చిపోయిన సీతను అందరినీ నమ్మించారు. మీకు పెళ్లి కాలేదనుకుని ప్రేమించారు. తప్పో రైటో మీరు ఒకరికి భార్య. ఈ తప్పుడు ఆలోచనలు మానుకుని బుద్ధిగా కాపురం చేసుకోండి. కానీ ఒక్కసారి. ఏంటి ఒక్కసారా? ఒరే ఒకసారేట్రా? పరాయి వాడి భార్య పావుతో సమానం. పర్వాలేదా, బోరోజు బుట్ల పెట్టారా బాబు? వదిలే. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఫోన్ పెట్టేక్ దేవానందం. నా చివరి మాటలు కూడా విను. ఇష్టం లేని మొగుడితో కలిసి బతకలేను, కానీ ఇష్టపడే ప్రియుడి కోసం చావగాను. నువ్వు కాదంటే ఈ ఫ్యాన్కి ఉరేసుకుని చేస్తా. చూస్తూ ఉండు. ఎలాగోలా చావు. ఒరే నిజంగా చచ్చిపోతామురా. నువ్వు వెళ్ళి కంపెనీ. సస్తాను అనేవాళ్ళు ఎప్పుడు చావరు. రామ్ బ్రహ్మం, నువ్వా? దగ్గరికి రాకు. నేనే నీ పెళ్ళాన్ని కాదు. తెలుసు, అందుకే డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. తీసుకో, నీ నాటకం అయిపోయింది, వెళ్ళిపో. అవునా? ఓకే, థ్యాంక్ యూ. నీలాగా ఇంకొకరా? డబుల్ ఫోటో. అవును బే, రామ్ బ్రహ్మం భార్య నేను చుట్టానికి ఒకేలా ఉంటాం. అంటే నిన్ను అడ్డం పెట్టుకొని ఈ రోజే ఆ రామ్ బ్రహ్మం పెళ్ళాన్ని చంపేస్తారు. ఓహో, అయితే నీకు కుక్క బిస్కెట్లు విసిరి వాళ్ళు గోల్డ్ బిస్కెట్లు కొట్టేస్తున్నారన్నమాట. తాళి కట్టగా పిల్లం, ఇల్లు కట్టగా టైం కలిసి రావాలే. లక్ష్మి, నీ ఇక్కడ మచ్చున్నట్టే మీ ఆయనకి ఎక్కడో మచ్చుంది. ఫస్ట్ సెటప్ చెప్పింది. ఓహో, ఆ సెటప్ గురించి నేను ఇంకా చెప్పలేదా? ఇప్పుడు నీకు ఒక రొమాంటిక్ క్రైమ్ స్టోరీ చెప్పాలి. అనగనగా ఆగస్టు 15 భారతీయులకు హాలిడే, నాకు మాత్రం వర్కింగ్ డే. మోడలింగ్కి క్రియేటివ్ హెడ్ లెక్క ఆ హెడేక్ నాకు ఇచ్చారు. అదే వద్దని నేను సండేకి సొంత ఊరుకు వెళ్తుంటే సంతూర్ యాడ్ కోసం మ్యాక్సీ వచ్చింది. అదిగో మాటలోనే వచ్చింది. దా. రొటీన్ గా షూటింగ్ జరుగుతుంటే వెరైటీగా ఐ లవ్ యూ చెప్పాలనిపించింది. ఇంతలో గొమ్మల మమ్మీ అని పిలుపు వినిపించింది. వెనుక వచ్చిన వాళ్ళని చూశాక అది యాడ్ కాదు, నా బ్యాడ్ అని తెలిసింది. డీసెంట్ గా పిలిచి ఇండీసెంట్ గా పిలుస్తానంది. సేమ్ మ్యాక్స్ కూడా వారం దొరకకుండా వాంతులు చేసుకుంది. ఆ ఆనందంలో మ్యాక్సీ ఇంటికి ట్యాక్సీ వేసుకెళ్ళాం. మ్యాక్సీ ఈయనకి స్వీట్ ఇచ్చింది. అది చూసిన వాళ్ళ ఆయనకి డౌట్ వచ్చింది. కడుపులో బిడ్డకి తండ్రి ఎవరిని? మా ఇద్దరికి గొడవ వచ్చింది. చివర్లో సీటీలు వేస్తే మొదట్లో ఈయన పేరే వచ్చింది. సొంత మొగుడికి కోపం వచ్చింది. మ్యాక్సీ నాతో బయటకు వచ్చింది. హస్బెండ్ని డైవర్స్ ఇమ్మంది.
కోటి ఇస్తే వాళ్ళ ఆయన కోర్టుకి వెళ్లకుండా విడాకులు ఇస్తానన్నాడు. మ్యాక్సీ కోసం నా లైఫ్ వేస్తానన్నా. మరి వైఫ్ని ఏం చేస్తారు? అదే ఆస్తి మీ పేరున ఉన్నదన్నారు. నేను కోఆపరేట్ చేస్తే నిన్ను డౌట్ రాకుండా చంపేస్తానన్నాడు. ఆ ఆఫర్ నచ్చి ఓ లోఫర్ ఐడి ఇచ్చాను. నీలాగున్న కిరాయి పిల్లలను చూసి 10 లక్షలు క్యాష్ ఇస్తామని ఎరేసాం. ఊళ్ళోకి వచ్చిన నాటకాల వాళ్ళకి సీత కావాల్సిందని ఆ వ్యానుకొని నేను పడేసాను. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ చేత ఆ పిల్ల గతం మర్చిపోయిందని చెప్పించాను. ప్రేమ పెళ్లి పేరు చెప్తే ఆత్మహత్య చేసుకున్న సీత అపహరణ సీన్లో ఆ పిల్లని నా భార్య అని చెప్పి జనంలోంచి మీ ఆయన లాక్కొచ్చాను. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఇవి ప్రాపర్టీ పేపర్లు కాదమ్మా, నీ సూసైడ్ నోటు. నేను చదివి పెడతానండి అమ్మా. నా పేరు లక్ష్మీ రామరమ్మ. సంసారం అనే సుడిగుండు నుంచి తప్పించుకోవాలని ఒక కారు కింద పడ్డా దురదృష్టం కొద్దీ బతికి అదృష్టం కొద్దీ నన్ను ప్రేమించేవాడికి దొరికానని సంతోషించాను. నాకు పెళ్ళయిందనే నిజం దేవానందానికి చెప్పేలోపు మళ్ళీ మా ఆయన ఈ నరకానికి లాక్కొచ్చాడు. నన్ను ప్రేమించేవాడిని మర్చిపోలేక, ఇష్టం లేని మొగుడితో కాపురం చేయలేక చివరిసారిగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. నా ఈ చావుకి బంగారం లాంటి నా మొగుడు కానీ, ఆయన పక్కనుండే అమాయకులైన లాయర్ ఆంజనేయులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈ జన్మకి ఇంతే సంగతులు. మీ లక్ష్మి. మొత్తం మ్యాటర్ వచ్చింది కదా. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నీ తలరాత ఎలా బాగుండదో అలాగే నా చేతిరాత కూడా బాగుండదు. అందుకని సార్, ఇంక మీ ఆస్తి పేపర్లు మీకు వచ్చేసినట్టే. ఇంక నేను ఇచ్చిన మర్డర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి. సరే సరే. మా ఆవిడని ఇలాగే చెప్పారు. ఇదిగో దేవానందం, ఆ రామబ్రహ్మను ఒప్పించి నీ జాను తీసుకురావయ్యా. వద్దు, మనం వెళ్తే మళ్ళీ వాళ్ళ కుటుంబంలో గొడవలు వస్తాయి. గతం మర్చిపోయి మన దగ్గరికి వచ్చింది, అలాగే మనం కూడా మర్చిపోవడమే మంచిది. అందం ఆందోళం అధరం మరిగోరం దేశాన్నే కాలం అది నీ పోగాలం ఇలా కరోనా లక్షల కోట్లే మూలుగుతున్నా నే బెగ్గర్లాగే వీధుల్లోనే తిరుగుతూ ఉన్నా. తెలిసింది వేసిన ప్లాను, ఎగిసింది చీర తుఫాను, జాలిని మరిచి లాలిని చంపేస్తావా, చుట్టేస్తా ఓకోక పెట్టిస్తా కెరుకేక అరబుద్దే భూమేక టెక్కోస్తా నీపి అందం ఆందోళం నీ అధరం మరిఘోరం వేషాన్నే గాలం అది నీ పోగాలం. ఏమైంది ఏమైంది? జంప్ జంపా? అదే మీ దైద్యం. దుప్పే అంటే దుప్పు అంటే దుప్పు భోజనం. దుప్పు భోజనం దైద్యం ఒకటే. ఇప్పుడు పారిపోయి మీ వెళ్ళడం పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, ఇన్స్పెక్టర్ పోలీసులు వస్తారు. అప్పుడు మీకు దుప్పే. ఏమండి, ఈ ప్లాన్ వేసింది లెటర్ రాసింది నేనని మాత్రం చెప్పొద్దు. మీ దైద్యానికి నమస్కారం. సుసైడ్ లెటర్ ఇక్కడ. పెళ్ళం పోయినా పర్లేదు, ఆ లెటర్ కానీ పోలీస్కి దొరికితే ఫినిష్. ఏమిటి ఏమిటి వెతుకుతున్నారు? ఒక లెటర్ కనిపించట్లేదు. ఇదేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈ లెటర్ ఎవరు రాశారు? టైపిస్ట్. ఈ సంతకం ఎవరిది? మా ఆవిడ్ని. ఆవిడ? ఎక్కడ మీ ఆవిడ? అదే వెతుకుతున్నావు. ఏంటి, బాడీనా? కదండి, మా ఆవిడ్ని. సస్తాన రాసి ఎక్కడికి వెళ్ళింది? వాకింగ్ కి వెళ్ళిందేమో. ప్లాన్ చాలా బాగుందమ్మా. ఏం ప్లాన్? చెప్తా. నువ్వంటే మీ ఆవిడకి చాలా ఇష్టం అనుకుంటా. ఏమండి, సూసైడ్ కి నీకు సంబంధం లేదని రాసింది కదా. పైగా మీ లాయర్ ఆంజనేయులకి ఆయనకి ఏం సంబంధం లేదు. అదే రాసింది ఇక్కడ. నా పేరేమిటో తెలుసా? ఎన్కౌంటర్ శంకర్. ఏం చేస్తుంటారు మీరు? నీలాంటి వాళ్ళని లేపేస్తుంటా. నా ఆవిడ్ని చంపలేదండి. కావాలంటే లెటర్ చూడండి. బంగారం లాంటి మొగుడుని రాసి ఉంటుంది. నీలా ప్లాండ్ గా పెళ్ళాలను చంపే వాళ్ళ మీద కేసులు పెట్టను. మరేం పెడతారు? ఒక చేతిలో పెన్ను, ఒక చేతిలో గన్ను. అబే, మా ఆవిడ చచ్చిపోలేదండి, ఇల్లు వదిలిపోయింది అంతే. సరే, మీ ఆవిడ చావకపోతే నువ్వు బ్రతికిపోతావు. రేపు ఉదయం మళ్ళీ వస్తా. ఇంట్లో మీ ఆవిడ కనిపించాలి, లేకపోతే మీ ఆవిడకి నువ్వు కనిపిస్తావు. సేవమై ఎన్కౌంటర్ శంకర్. ఒరే గోపాల్వా, బాబాయ్ ఏ ట్రై జానా
మెల్లగా అడుగుతావు ఏంట్రా? మన నాటకం చూడడానికి వచ్చిన ఫ్యాన్స్. నీ నాటకం ఆగిపోయింది కదా. ఆగిపోవడం ఏంట్రా? కూలిపోతారవా? జనాల స్పీడ్ చూస్తే తెలియట్లా. చేతగా ఎవరు లేకపోయినా నాటకం వేసేస్తానంతే. రెడీ అయిపో. నాకు మాత్రం ఎక్కడో కొట్టేస్తుంది దొరే. వీళ్ళందరూ వెళ్ళేది నాటకం చూస్తాను కానీ చూపించాలంటే ఏట్రా మీ అందరు వచ్చింది మా నాటకం చూడటానికేనా? అభినయం చూడటానికి. అభినయమా? పొద్దున్న నాగమణి వాళ్ళ అమ్మ డప్పేయించింది కదా. డప్ప ఎవని? శ్రీ కనక మహాలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్ రాజమండ్రి వారి బేబీ నాగమణి సినీ అభినయం. ప్రతి ఒక్క మగాడు చూసి ధరించాల్సిన నాగమణి సినీ అభినయం. అభినయం 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 అభినయం. ఈ సినీ అభినయం అంటే ఏంట్రా? రికార్డింగ్ డాన్స్. ఎవరది కాదు ఏంటిదే? కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్. కేక. రెడ్డి గారికి తెలిసిందంటే కెవ్వు కేక కాదు, మన చేత చోవు కేక పెట్టేస్తాడు. మా డ్రామాలు చూడడానికి వచ్చారనుకున్నాను, ఈ రికార్డింగ్ డాన్స్ వచ్చారా? గొడ్లు బాబా, నీకు బొట్టెడు చెప్పాలా? ఈ కంపెనీ ఓనర్ నువ్వేనా? కంపెనీ అదే ఈ పిల్ల డేట్లు చూసేది. అంటే ఇడు మనల్ని బ్రోకర్ కింద లెక్కేశాడు అన్నమాట. ఏ నువ్వు కాదా? ఈ సన్నాయి నొక్కులు ఆపకపోతే నీ ప్రెక్క నొక్కి చంపేస్తానంతే. ఈ నవరాత్రులు నాటకాలు అయ్యే వరకు ఈ పిచ్చి వేషాలు మానేసి బొద్దుగా ఉండంతే. బొద్దుగా ఉండడం అంటే ఎవరికి తెలియకుండానా? ఆ జానకిని, ఆమె తాలూకు జ్ఞాపకాన్ని మర్చిపోవాలంటే ఒక్కటే దారి, తిరిగి రాజమండ్రి వెళ్ళిపోయి సైలెంట్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడుపుకోవడమే కరెక్ట్. ఇదిగో ఏటి మొగ వెంకటరత్నం గారు, ఈరోజు పేపర్లో మన యాడ్ వచ్చిందో లేదో చూడండి. అలాగే. తగులుకోండి. లబోదిబో ప్రొడక్షన్స్ వారి నూతన చిత్రం. ఆ రోజుల్లో ఈ భక్తిరస ప్రేమ కథా చిత్రంలో నటించుటకు నానా రకాల నూతన నటీనటులు కావలను. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించగలరు. దేవానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఎనకైది, రాజమండ్రి. 3 మొక్కల యాడ్, 30,000 బ్యాండు. ఏటండి దారుణం? స్టేట్ లెవెల్లో యాడ్ ఇచ్చినా కనీసం జిల్లా లెవెల్లో కూడా జనాలు స్పందించలేదు. ఇది నేను ముందే స్మెల్ చేశానయ్యా బాబు. హైదరాబాద్ వాళ్ళు ఎవరో వచ్చి సినిమా తీస్తున్నారంటే నమ్ముతారు గాని అదే రాజమండ్రి వాళ్ళు దుకాణం అంటే డౌట్ వచ్చేదా? ఆయన హైదరాబాద్ కూడా వచ్చి ఇక్కడే షూటింగ్లు చేస్తున్నారు కదా. మరి అదే సపోజు ఈ ఆవును అందాక హైదరాబాద్ అనుకుందాం. ఓ పల్ల ఆంగ్లం కేసుగా ఇదిగో ఏటి మీద ఎక్కడతాం. దేవానందం సినిమా తీస్తున్నాడని పేపర్లో యాడేశారు. తొందరగా పదంటే చాలా కాంపిటీషన్ ఉన్నట్టు. పిచ్చ ఫాలోయింగ్ అంటారు. అదే మీ ఏటి మొగ భాషలో చెప్పాలంటే గోదావరి పోటెత్తిందంటారు. వాళ్ళ వాళ్ళకం చూస్తుంటే పోటు వచ్చినట్టు కనబడట్లేదు, నేను పొడవడానికి వచ్చినట్టు కనబడుతుంది. మీరు చెప్పింది నిజంగా ఉందండి. జరగండి. ఇదో దేవానందం, తొందరగా తలుపు తీవే బాబు. వాళ్ళు వచ్చింది నిన్ను వేసేయడానికి కాదు, యాసాల కోసం అంట. ఏంటి అలాగా? ఆ ఆవును నమ్ముకునే బదులు ఈ గొర్రెలు నమ్ముకుని ఉంటే బాగుండేది. ఇదేమన్నా సామలకోట సంత సినిమా. పైగా మీలాంటి కొత్తలతో తీయడానికి డైరెక్టర్ ఏమన్నా తేజానా? ఆడి పేరేటబ్బా కాజా. మడత కాజా అయ్యి ఉంటాడు. అంచేత మీరు ఈ గుమ్మంలో నుండి ఒకసారి బాగా ఆలోచించండి. మన ఊర్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయాలంటేనే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది 100 రోజుల షూటింగు, 200 మందికి భోజనాలు, టీలు, కార్లు, మేకప్లు, ఏమో కోట్ల ఖర్చు. అలాంటి కోట్లు ఖర్చు పెట్టి మనల్ని స్టార్డం చేసే కాజాకి మనంత సాయం ఏం చేస్తాం? అదేదో అంకనేసుకుని లోపలికి వచ్చింది. అది తప్పకండి. ఇదిగా వెంకటరత్న గారా, మ్యాటర్ కరెక్ట్ గానే చెప్పాను కదా. బ్రహ్మాండం. ఈ విషయంలో నీకు ఈ జిల్లాలో పోటీయే లేదు కదా. అబ్బా, ఈ పొగడత నాకు నచ్చని తెలుసు కదా. ఈ క్రౌడ్ చూస్తుంటే కలెక్షన్ 1 కోటి రూపాయలు దాటేసేటట్టుంది. ఓసారి వెనక చూస్తావేటి? ఇటుగా దాటు. అసలు నేను ఈ నాటకం ఆడకుండా ఉండాల్సింది.
దేవానందం ఏమనుకుంటున్నాడు నా గురించి? నిజం చెప్పేస్తే బాగుండేది. ఏంటమ్మా వచ్చిన దగ్గర నుంచి చీకట్లోనే ఉంటున్నావు? తప్పు చేశాను బాబాయ్. పెదవు డబ్బు కోసం ఆ రామ్ బ్రహ్మంకి భారీగా నటించాను. ఇందులో నీ తప్పే ఉందమ్మా. నువ్వు ఈ డ్రామా ఆడకపోయినా వాళ్ళు ఆమెను చంపేస్తారు. అసలు నేనే లేకపోతే వాళ్ళు దాన్ని చంపరు కదా. నా బాధంతా నన్ను అడ్డం పెట్టుకుని పాపం దేవానందంతో ప్రేమ నాటకం ఆడించారని. ఇప్పుడు ఆ లక్ష్మి చచ్చిపోతే దేవానందం మీద ప్రేమ చంపుకోలేక చచ్చిపోయిందని నింద వేస్తారు. నువ్వు బాధపడే తీరు చూస్తుంటే నీ వల్ల చనిపోయే ఆ లక్ష్మి కోసంలా లేదు, నువ్వు గాఢంగా ప్రేమించే దేవానందం కోసంలా ఉంది. నిజమా? ప్లస్ కురులేవ ముంచనను మైకానా జలక్షేవ మగతనము ఎలిగింత రేపే అనుక్షణము కురుకురే లాంటి నడుము మెలిక తిరిగలే సగము సిగరెట్ ఆఫ్ మై ఎనర్జీ నాకు బుస్సులాంటిది బుజ్జి డ్రెస్సింగ్ స్టైల్ తెగ నచ్చిందే అయితే గారు హుషారు నవ్వితే రతనాల చారు ఐపీఎల్ క్రికెట్ తీరు వీడియో సిక్సర్ల జోరు ఫెర్ లవ్లీ వంటి సొగసే కాదు బట్టమల్ల బిగిసే అరక మంచి దగ్గర కలిసి ఎక్సెల్ వంటి వీడి మనసే గుంట గదుల వెలుగు నింపే బాజాజ్ బల్బులా ఆశీర్వాదకర మండి బామా వక 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 క్యాచ్. ఇదేమన్నా డ్రామా కంపెనీ సర్కస్ కంపెనీ? ఆ దేవానందం గడేడి బాబు బాగా బిజీ. బిజీయా? లాస్ట్ బస్ ఎక్కి రాజమండ్రికి జంప్ అయిపోయాడు. వెళ్ళిపోయాడా? మరే సీతలేని రామాయణం కంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బెటర్ అని జంప్ అయిపోయాడు. శ్రీలంక అమ్మాయి లేక దేవానందం గడ రాక ఇప్పుడు ఎలాగే? ఇంత చిన్న విషయానికి ఎంత ఇదైపోతే ఎలాగండి బాబు. దేవానందంగా లేకపోతే ఆడు బాబు పరమానందంగాన్ని పట్టుకొచ్చా. నాందా புது ஐடியா வந்தாச்சு. அப்படியானா? అబ్బా కొత్త సీత வந்தாச்சு. ఎరా వందిచ్చి దీన్ని కొత్త సీత అంటావా? అబ్బా
తెలుగులో సొల్లు. ఈ లాజిక్ తెలియని రావణాసురుడు చేతమూరుని ఎత్తుకుపోవడానికి మౌర్యాసలో పర్ణశాలకు వెళ్ళిపోచ్చేసినాడు. వెంటనే పని మనిషిని పిలిచి ఆడెవడు ముష్టోడు వచ్చినట్టుగా ఉన్నాడు, ఆడికి వెళ్ళి ముష్టేసి అని చెప్పింది. అప్పుడేమో ఆ పని మనిషి ముష్టేయడానికి వస్తే అదే సీతమ్మూరు అనుకని రావణాసురుడు పని మనిషిని ఎత్తిపోనాడు. ఇప్పుడు సీతమ్మూరు మన దగ్గరే ఉంది. ఎలా ఉందేటి ఆవిడియా? అరవల్లో భూతలా ఉంది. ఉసే భాగ్యం చూసావంటే మన దౌర్భాగ్యం. వీడు చెప్పిన చండాలమైన ఈ నాటకం ఆడటం కంటే మన పాత రికార్డింగ్ డాన్స్ ఆడితేనే మనం అందరం బతికి బట్ట కడతాం అనిపిస్తుంది. ఇప్పుడు శ్రీ కనక మహాలక్ష్మి డ్రామా కంపెనీ ఓనర్ గోపాలం చేసే రికార్డింగ్ డాన్స్ దూకుడు చిత్రం నుంచి. నీ స్టైలే చగస్, నీ స్మైలే ఖలాస్, నీ ఎరకే క్లాసు మాసు డాన్సే. ఇదిగో దేవానందం, దీన్ని అమ్మేస్తే శనగపప్పు సిల్లర ఏమైనా వస్తుందేమో కదా. ఇది సిల్లర్ కమ్ముకునేది కాదు, సినిమాలు తీసేది. ఒరే దేవానందం, ఏటా ఆనందం? ఒరే ఆనందం కాదురా విచారం. నువ్వు ఇలా వచ్చేసాక మేమందరం డ్రామా లేపేసి రికార్డింగ్ డాన్స్ ఆడేసాం తెలుసా. కొంపతీసి పాప నవ్వేసిందే. నా పడవేంటా సీపుగా మన డాన్సులకు వాంతులు చేసుకున్నారంట నమ్ము. అయ్యో పాపం. నాకు కావాల్సింది నీ సింపతి కాదురా, నీ కోఆపరేషన్. ఆగిపోయిన డ్రామాని నువ్వే బతికించాలరా. సారీ బాబా, సినిమాల్లో యాసలు తగ్గితే హీరోయిన్లు టీవీ రియాలిటీ షోలోకి వెళ్తారేమో కానీ ఈ దేవానందం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వదిలేసి మళ్ళీ మీ డ్రామాలోకి రాడు. ఏడు మారడం అది కాదురా. వెళ్తావా పోలీసులోనా? అక్కర్లేదు, వెతుక్కుని మేమే వచ్చేసాం. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? మా డ్రామాలో సీత, ఆ రామబ్రహ్మ పెళ్ళం. ఇంత ఆవేశంగా వచ్చారు. కొంపతీసి పిచ్చిది మీలాంటి ఏమన్నా తగులుకున్న ఆడితే లేచిపోయిందా ఏంటి? లేచిపోవటం కాదురా, లారీ కింద పడి చచ్చిపోయింది. ఎలా చనిపోయింది? లారీ కింద పడి. సాక్ష్యం ఉందా? ఈళ్ళ ఊరి ఎస్ఐ చూసి చెప్పారండి. అంటే ఈవిడే రామబ్రహ్మం గారి భార్యని మీకెలా తెలుసు? కొంతకాలం మా ట్రూప్ లో సీతగా చేసిందండి. ఈ దేవానందం ఎత్తుకుంటే చచ్చిపోయిందండి. ఈమె చనిపోయిందని రామబ్రహ్మం గారికి తెలుసా? తెలీదండి. తెలీదా? అంటే ఆయనకి తెలుసోలేదో మాకు తెలియదండి. అయితే మీరందరూ వాళ్ళ ఇంటికి పదండి. ఇక వేరే దారి లేదు, ఆ డ్రామా దారిని తీసుకొద్దాం పదండి. మిస్టర్ రామరాజ్, నీతో కొంచెం మాట్లాడాలి. కాలికి తగిలింది. తీక్ కాదు, కరెంట్ వైర్, జాగ్రత్తగా ఉండాలి. నీకో విషయం చెప్పాలని మళ్ళీ వచ్చాను. జీవితంలో డబ్బు కోసం ఏదైనా చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు చేయాల్సింది డబ్బు కోసం కాదు, ప్రేమ కోసం అని అర్థమైంది. ఓహో, మా ఇంకోటి అర్థమైందిలే. ఏంటి? నీలాంటి వయసులో ఉన్న పిల్లల్ని ఇలాంటి పనుల్లో పెట్టకూడదని. ఏమంటారు? నాకు ఈ డబ్బు వద్దు, నన్ను ప్రేమించే దేవానందం కావాలి. దేవానందం వచ్చాక డబ్బు కావాలనిపిస్తే ఉన్న ఆనందం పోతే? రేపు డబ్బే కావాలనుకుంటే మీలాంటి వాడు వీధికి ఒకడు ఉంటాడు, కానీ ప్రేమ కావాలనుకుంటే దేవానందం లాంటోడు జీవితాంతం వెతికినా దొరకడు. మీరు కంగారు పడకండి. అమ్మా, నువ్వు హీరో దేవానందాన్ని ప్రేమిస్తావు, కమెడియన్ బ్రహ్మానందం ప్రేమిస్తావు, నీ ఇష్టం. కానీ ఇంకొకసారి ఈయనకి భారీగా నటించు. నాకేంటి? ఇప్పుడు కదా లవ్ స్టోరీ తొక్కని నాన్సింగ్ లో మాట్లాడావు. నా లవ్ సింక్ చేసుకోవాలంటే డబ్బు కావాలి కదా. సరే, ఏం చేయాలి చెప్పు, తొందరగా చెప్పు. దేవానందం దగ్గరకు వచ్చి మనిద్దరం మొగుడు పెళ్ళాలని కాదు, ఇదంతా డ్రామా అని చెప్పాలి. అమ్మా, ఎత్తుపోతల పథకం రేపుడు వాయిదా వేసి ఆ ఎస్ఐ మీద ఈయనకి భారీగా నటించు. పోలీసులని తీసుకొచ్చింది మా ఆవిడైతే? అది మా ఆవిడ కాదు, డ్రామాలు అని చెప్పండి. ఇది డ్రామాలు కాదు, మా ఆవిడని చెప్పండి. అదే మీ ఆవిడని చెప్పండి. ఆగండి. ఆగేమండి, ఇదిగో ఎస్ఐ గారు, ఇలా ప్రతి దాంట్లో మమ్మల్ని ఇరికించడం ఏం బాగలేదండి.
ఈ అమ్మాయి మా ట్రూపులో పనిచేయడం వాస్తవమే, కానీ ఈ అమ్మాయి చావుకు మాకు ఎలాంటి సంబంధం లేదండి. అదిగో ఆయన వస్తాడు, ఆయన అడగండి. ఏంటి ఎస్ఐ గారు ఈ టైంలో ఇలా వచ్చారు? మీకు బ్యాడ్ న్యూస్. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వీళ్ళ ఆడు గురించేనండి. మీకెలా తెలుసు? స్మెల్ వచ్చింది. స్మెల్ పోయి గంట కూడా కాలేదు, స్మెల్ ఎలా వస్తుంది? ఇదిగో ఎస్ఐ గారు, కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చేసినాయి. ఫార్మాలిటీస్ ఫిలప్ చేస్తే తీసుకెళ్ళిపోవచ్చు. సంతకాల ఈయన సంతకాలు పెట్టి నాకు చూపుడు వెళ్ళి పని చేయట్లేదు. ఊరుకోవా. ఇదిగో రామబ్రహ్మం గారు, కోర్టు నుంచి వచ్చాం, దయచేసి సహకరించండి. కేసు పెట్టుకుంటే డైరెక్ట్ గా ఉరి శిక్ష విషయాలు ఉన్నాడు. ఏమండి, కసపును ఉరి చేయడానికి చాలా కాలం చూడండి, మీ ఆవిడ పేరు మీద కోట్ల ఆస్తి ఉందని మీకు తెలుసా? తెలీదా? పోనీ ఆవిడ పోతే ఆస్తి మీకు వస్తుందని తెలుసా? తెలీదా ఎస్ఐ గారు? నిజం నేనే చెప్తా, నువ్వేం కంగారు పడ. సరే, ముందు కాగితాల మీద సంతకాలు పెట్టించండి. నన్ను ఆస్తి పేరు చెప్పి ఎక్కించాలని చూస్తున్నారు. రామబ్రహ్మం గారు, మీరు అనవసరంగా ఆవేశపడకండి. అసలు బ్యాటరీ ఏంటంటే ఏమండి, మీ ఆవిడ కొద్దిగా పోయిందండి. నో పోలేదయ్యా. ఏంటి మీ ఆవిడ పోలేదా? బతికే ఉంది. బతికే ఉందా? నా ఇంట్లోనే ఉంది. ఇంట్లోనే ఉందా? నేను నమ్మను. ఏమండి, మీ ఆవిడ మీ ఇంట్లో ఉందంటే నమ్మరు, వీళ్ళ ఆవిడ ఏళ్ళ ఇంట్లోనే ఉందంటే ఎలా నమ్ముతారు? ఉండండి, నేను పిలుస్తాను. డార్లింగ్, లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి డార్లింగ్. ఓ మై గాడ్, ఈవిడ మీ ఆవిడ? ఏ, మా పిల్లలు అందంగా ఉండకూడదా? ఓ సారీ సారీ. అంటే మీ ఆవిడలాగా ఇంకొక ఆవిడ ఉంది, కాకపోతే అది పిచ్చిది. ప్రేమ పెళ్లి విషయంలో ఫెయిల్ అయ్యి నేను చనిపోతాను పిచ్చెకి తిరుగుతుంటది. ఆ విషయం తెలియక ఆ రోజు మా ఆవిడ అనుకుని మీ స్టేజ్ మీద నుంచి ఆ పిల్లని తీసుకొచ్చా. ఇంతకీ చనిపోయింది శ్రీలంక పిల్ల అంతేనా? జాను, ఈ షో మీ ఎవరిది? మీ ఆవిడలా ఉండే ఓ నాటకాల పిల్ల. లారీ కింద పడి చనిపోతే మీ ఆవిడ అనుకుని ఆవిడ పేరునున్న కోట్లా దాస్తే అప్పచెబుదామని వచ్చాం. బ్యాడ్ లక్. కంట్రోల్ కంట్రోల్ సార్, చనిపోయింది మీ ఆవిడ కాదు. వాళ్ళ ఆవిడలా ఉన్నందుకే ఇంత ఏడిస్తే నిజంగా వాళ్ళ ఆవిడే పోతే ఇంకెంత ఏడుస్తాడో. ఏడిచేది ఆవిడ కోసం కాదు, మరి ఆస్తి కోసం. జాను, చెప్పా పెట్టు కూడా పోయావు. నువ్వేది గడుస్తున్నావు? చచ్చిపోయింది నా లవర్ జాను కదయ్యా. అమ్మా, నువ్వేది గడుస్తున్నావు? పోయింది వాళ్ళ లవర్ అనుకుంటున్నాను. ఏడుస్తున్నట్టు ఏంటో హిందీ డబ్బింగ్ సీరియల్ లాగా ఎవరెందుకు ఎడుతున్నారో తెలటం లేదు. ఇదిగో ఎస్ఐ గారు, ఈసారి వాళ్ళ ఆవిడ నిజంగా పోతే కబురెట్టమనండి. అప్పుడు ఇదిగో దేవానందం, ఏడ్చింది చాలు, ఆ శవాన్ని ఎత్తేయండి. పట్టండ్రా. గోవిందా గోవిందా. దుప్పి నిను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. ఒరే, దెయ్యం పాటలు పాడకరా నాయన, పిల్ల దెయ్యమై వచ్చేద్దే. నిను వీడని నీడను నేనే. రే దెయ్యం, దెయ్యంరా. పాట ఆపకరా, మీదకొచ్చేద్దే. వీడని నీడను నేనే. ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చినా మీకు ఆ పిల్ల సావుతో సంబంధం లేదని చెప్తారా? మిలిటరీ వచ్చినా ఇదే చెప్తాం. కానీ మన 2 టౌన్ ఎస్ఐ గారు కొంత స్ట్రిక్ట్ కదా. ఆడేదాం ఒంటి మీద కాకి కొట్లు ఉండబట్టి చూడగలుగుతున్నాం కానీ ఆడి గేదె శరీరానికి కుక్కలు కూడా భయపడవు తెలుసా? ఆయన ఉంటాడు. ఇంటేట్రా నా తొక్క. చూడండి అటు పక్క. తొక్క అంటే తొక్క తోలు రంగు ఒక్క పోలిక నుండు
చూడ చూడ పోలీసులు జాడమార్చు విశ్వదాభిరామ ఇసకేసితోమా. ఓహో, తమరు విప్లవ గీతాలు కూడా రాస్తారా? విప్లవ గీతాలు ఏంటండి, మీ చేతులు కావు కాళ్ళు పెట్టుకుంటాను నన్ను వదిలేండి బాబు. నువ్వు చెప్పినట్టు కాళ్లే అయితే నీకు ఎదురే కదరా. అయ్యో రామ రామ. ఎస్ఐ ముందే లేడీ కానిస్టేబుల్ రామ్మ అని పిలుస్తావా? నేను ఎప్పుడు పిలిచానండి? ఇదిగో రమ్మా రమ్మ అన్నావు కదా. నా బతుకు చేడ ఏదో ఒకటి చెప్పినా నిరికించాలని ప్లాన్ చేయాలని అర్థమైపోయింది. పదండి లోపలేసి కుమ్మేద్దరు కానీ. దేవానందం అబ్బా కొంచెం సిరాకు పడకుండా నా మాట నచ్చు కదా. ఏదో ఒక విధంగా నాటకం నువ్వే కంటిన్యూ చేయాలయ్యా. ఏటి చేపలు కట్టమా? ఆయ్ నువ్వు తలుచుకుంటే జంతర్ మంత్రి చేసేయగలదు బాబు. సరే ఆ పర్ణశాల ఎవరిదయ్యా అంటే రాముని తలచుచు కాలము గడిపే భక్త శబరి ఆశ్రమము. దూరముగాని రాముని చూసి ఆమెకు కలిగెను సంతోషం. రాయిని ఆడది చేసిన దేవుడివా, గంగను తలపై మోసిన శివుడివా. ఎవరనుకోను నిన్నెవరనుకోను, ఎవరనుకోను నిన్నెవరనుకోను. నువ్వు రాయివి కావు గంగవు కావు, నే దేవుడు శివుడు కానే కాను. రామనుకో శ్రీరామనుకో, రామనుకో శ్రీరామనుకో. కోదండ రామా, జానకి రామా, వచ్చావయ్యా. వచ్చాడు కదా, ఎందుకు ఓవరాసనం? కడుపు కాలిపోతున్నా, లోపలికి వెళ్ళి తినడానికి ఏమైనా పట్టరా. లక్ష్మణ ఏమిటయ్యా చిరాకు? పాపం సబరి వృద్ధురాలు, పైగా ఒంటరిజీవి. ఒంటరిజీవి కాక నీకోసం చిరంజీవి వస్తాడా ఏంటి? సరే ఏదైనా తాగడానికి తాగలేమను. ఏం కావాలి లక్ష్మణ? ఏ కల్లో గంజో, ఓ కలో గంజోనా? అయ్యో, నా రాముని చూసిన ఆనందంలో ఆతిథ్యం ఇవ్వడం మర్చా. ఉండు స్వామి, వస్తా. गोरी तेरा गाँव बड़ा प्यारा, मैं तो गया मारा. आगे जवारे आगे जवारे आगे जवारे. ఏమిటి శబరి ఇది? పళ్ళు స్వామి. ఏమిటి మామిడి పళ్ళా? ఆగు స్వామి, పళ్ళు కడగలేదు, పర్లేదా? ఎరా పళ్ళు కడగలేదంట? అయ్యి బాబు కిరసనాలు ఇటు మరి కడిగారండి బాబు. స్వామి, కడగనివి మామిడి పళ్ళు కాదు, నా పళ్ళు. ఈ మా పెరటి మామిడి పళ్ళన్నీ కుశలం అడిగే, ఈ తోట శబరమ్మ నీ కోసం ఎదురే చూసే. నేను చూసినాక నిదురైన రాక మనసే భక్తి మంత్రాలు పాడిందని, నీ సేవలు హాయిగా తరించెదే నాడని తింటూ. రామ రామ రామా, పాప మామూలు మనిషి అవుతుందన్న నమ్మకం కలిగి చూసారా రాజావారు, నవ్వు మహాత్యం. ఇప్పుడు నవ్విన పాప అతి త్వరలోనే నడవబోతోంది, నాది గ్యారెంటీ. ఇదంతా మీ చలవే డాక్టర్. బైరెడ్డి ఇంటుండ్లా పాప నవ్వించిన డ్రామా వాళ్ళందరికీ విందు భోజనం పెట్టించప్పా. రండి రండి, పిలవగానే మేళం మేళం వచ్చేసా. ఒరే దేవానందమా, ఇలాంటి ప్రకృతిలో భోజనం చేసి అన్నాళ్ళు అవుతుందిరా. నీ వాలకం చూస్తుంటే అసలు భోజనం చేసే చాలా కాలం ఏంటప్పా సగం మందిని తీసుకొచ్చినావు? ఇదిగో నువ్వేమన్నావు? డ్రామాలు వేసే వాళ్ళు మాత్రమే తీసుకురామన్నావు, తీసుకొచ్చాను. బైరెడ్డి ఏందప్పా? ఏంది రాజావారు? నాటకాలు ఆడేవాళ్ళంటే స్టేజీ మీద ఆడేవాళ్ళు మాత్రమే కాదప్పా, మొత్తం ట్రూపు. అది ఇంత క్లియర్ గా ఈయన చెప్పలేదండి. ఈయన అంతేనండి, ఏదైనా సగమే చెబుతాడండి. నేను కూడా సగం మందిని తీసుకొచ్చానండి. కళాకారులకు విందు పెట్టి సత్కరించే మీ మంచి మనసుకి ఏందయ్యో, మీరంతా ఇదివరకు గుళ్ళో భజనలు చేసేవాళ్ళ ఏంది? నువ్వు వచ్చి తాళమేస్తావా? ఈ నోటికి తాళం. ముందు భోజనాల సంగతి చూడండి అప్పా. అదంతా మా రాడమ్మ చూసుకుంటుంది. మిమ్మల్ని బైరెడ్డి తీసుకెళ్తాడు. ఎవర్రాది? వయసు ఏమాత్రం ఉంటుందో? రాణం అంటే ఎవరు అనుకుంటున్నావురా?
మీ అందరికి తలా ముద్ద అన్నం పెట్టే అన్నపూర్ణమ్మరా. ఓ అన్నపూర్ణ మెస్సోనరా. మొదలెట్టండి. భోజన కాల సమయే గోవింద నామస్మరణ గోవింద. ఏటి సెండాలం బంతి భోజనానికి పిలిచి ఎన్వి ఎట్టేశారు. రెడ్డి గారింటి పేరు ఎన్వి కదమ్మా. అయితే ఇంటి పేరు ఎన్వి అయితే నానేస్తే నెట్టేస్తారా? అది అలాగైతే నా ఇంటి పేరు శాఖమూరి నాగమణి. ఓన్లీ వెజిటేరియన్. ఓకే. ఈ మొక్కలు తీసి ముస్టాడి తీసేసి దానికి లాగేస్తావేట్రా? ఈ పులుసుతో లాగించి జగన్మూర్తి గారా, ఇప్పుడు దాకా రాణంగా నన్ను లవ్ చేశారండి. ఎవరైనా కావాలని సావును కోరి తెచ్చుకుంటారటండి. సావేటిని బాబా. నాకు తెలిసి ఆ చిన్నమ్మగారికి చిన్నప్పుడే మొగుడు పోయి పుట్టెడు కట్టాల్లో ఉందండి. అందుకనే ఊళ్ళో ఎవరు ఆవిడ వంకరగా చూడరండి. అయినా ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏముంటుందని లవ్ కామాంధుడా కళ్ళు పేలిపోతాయి. ఇప్పుడేట్రా బాబు, ఆవిడ ఎంతో చూసినప్పుడే పోయాయి కదా. నీకు వచ్చింది తెలుసా, నిన్న భోజనాలు ఎడతాం నన్ను అదో రకంగా చూసింది తెలుసా? ఏంటి ఈ కారంగానా? కాదే మామకారంగానే. ఏందిరో కారాలు మిరియాలు అంటున్నావు కొంపదీసే. చేసేవారే మొగుడు పోయి ఆవిడే, ముదిరిపోయి నేను, వడ్డించడం ఆఫీస్ ఆవిడే, అన్నం తినడం మానేసి నేను, ఒకరినొకరు ఓ తెగ చూసేసుకున్నావరే. ఈ గ్యాప్ లో చేయి కూడా తెలిసింది తెలుసా? అమ్మా ఊరికే అమ్మ అవడానికి ఇంకా టైం ఉంది. ఈ విషయం రెడ్డి గారికి తెలిస్తే ఏమవుద్దో తెలుసా? మా పెళ్ళి అవుద్ది. కాదు నీ జనం అవుద్ది. ఎట్లా అవుద్దో పూసేస్తాను రా. ఏం చేస్తా? అసలు ఆ ఆస్తి మనకెలా వస్తుంది బే? చెప్తానమ్మా. ఏం చెప్తా? రామ్ బ్రహ్మం ఆస్తి అప్పగించే ట్రస్ట్ ఆఫీస్ లో చెప్తా. అవునా? అయితే ఆ ఆస్తితో నేను దేవానందం హ్యాపీగా సెటిల్ అయిపోతాం. నమస్కారం. మీకు విషయం చెప్పడానికి వచ్చాను. రామ్ బ్రహ్మం గారి భార్య లేదు, మిమ్మల్ని కలవడానికి వచ్చింది. ఈవిడే రామ్ బ్రహ్మం గారి భార్య. పేరు లక్ష్మి. కానీ ఈమె ఆ లక్ష్మి కాదు. అబ్బా పుసుక్కును కాదంటారేంటండి? ఈమె లక్ష్మిని నిరూపించడానికి నేను చాలా ఆధారాలతో వచ్చా. ఏమిటో? అదే ఫేసు, అదే నోసు, అదే ఇన్నోసెన్స్, అదే శారీ కూడా. సారీ, రామ్ బ్రహ్మం గారి భార్య తాలూకు వేరే ఆధారాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఏంటవి? అడ్డమైన వాళ్ళకి చెప్పవలసిన అవసరం మాకు లేదు. చెప్పకండి, రేపు మీ మీద కేసు పెట్టాక కోర్టులో చెబుదురు గాని. లేమ్మా, ఈయన రామ్ బ్రహ్మం గారు కలిసి నీ ఆస్తి కొట్టేయడానికి కుట్ర పన్నుతున్నారు. పద. ఇదిగో అమ్మా, ఓసారి కూర్చో, చెప్తా. ఈమె కాదని నిరూపించడానికి ఒక్క ఆధారం చాలు. ఏమిటో అది చెప్పండి. వీలునామా ప్రకారం రామ్ బ్రహ్మ గారి భార్య పుట్టు మూగ. అన్నది అంటే ఈమె మూగది కాదన్నమాట. మూగదైతే బే అనాలిగా. విన్నారా? బే అనేసింది. ఆస్తి ఇచ్చేయండి. బే అన్న వాళ్ళందరికీ ఆస్తులు ఇవ్వరమ్మా. ఏ? ఈమె రామబ్రహ్మం గారి భార్య అయితే ఈమె పోయిన తర్వాత రండి, అప్పుడు ఆస్తి అప్పగిస్తాం. నోనా? సరే, నీ లవర్ జాను కాదంటున్నావు. పోనీ చూడటానికి అలాగే ఉందిగా. ఈసారికి ఇలా ప్రేమించే బాబు. సాల్ట్ షుగర్ ఒకలాగే ఉంటాయని టీలో ఉప్పు వేసుకుంటావా, పప్పులో పంచదార వేసుకుంటావా? నువ్వు బెబ్బేని మర్చిపోయా. ఈ బే ఏంటి బే? ఆ బేబీకి మాటలు రావుగా. రామ్ బ్రహ్మం గారి భార్యకి మాటలు రావా? ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి. అదే పుట్టినప్పటి నుంచి. తను మాట్లాడలేదని నేను గుర్తు చేసినప్పుడల్లా ఇలాగే ఏడుస్తుంది. చూడండి మిస్సెస్ లక్ష్మీ రామబ్రహ్మం గారు, మీ ఏడుపు కాసేపు ఆపితే నా ఏడుపు ఏదో ఏడుస్తా. మీరు నా జానులా ఉన్నారని మిమ్మల్ని ప్రేమించగలను. మీరు మూగవారైనా కంటిన్యూ చేయగలను. కానీ అమ్మో, మీరు మరొకరి భార్య, కళ్ళు పోతాయి. అబ్బాబే, అది పెద్ద సమస్య కాదండి. ఆడికి ఏదో చెప్పి విడాకులు ఇచ్చేస్తుంది. మీ లవ్ మ్యాటర్ లీక్ చేసి విడాకులు ఇప్పిస్తాగా. ఎక్కడేస్తున్నప్పుడు బ్రోకర్ అని కనిపెట్టాను రా. అబ్బాబే బెబ్బే ఏంటి లోపలికి రమ్మంటున్నా? అవును. ఇంతోటి బెబ్బేలకు లోపల ఎందుకు? అదేదో బయటే బేవరించవచ్చుగా.
దాని వెనకాల చాలా పెద్ద కథ ఉందిలే. అవునా? ఇది ఏంటి? వద్దు బేబే బేబే. ఈ బెబ్బే రహస్యాలు ఏమిటో. ఊరిని పాసుకోవాలా? ఏందే నువ్వు అనేదే? దివాళ తీసింది నువ్వు కాదు, మేము. ఏ ముహూర్తాన్ని నాటకం మొదలెట్టినామో గానే సీత స్వయంవరంతో మొదలుపెట్టే సీత అపహరణంతో ముగిసిపోయింది కదయ్యా. 2 సీతల్ని మార్చినావు. అట్టనే 3వ సీతను కూడా తీసుకొచ్చి నాటకాన్ని ముగించవయ్యా. మన నాటకానికి కొత్త సీత వస్తుంది. ఎవర్రా అది? మన దేవానందం గారి పాత్ర ఎవరు? జ్యోతి. జ్యోతి జ్యోతి బాబాయ్, ఎవరిని అడిగి పిలిపించావు? ఎవరినో అడగటం ఏమిట్రా? నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. కాదు, వేరే వాడు పెళ్లి చేసుకున్న పిల్లనే ఈడు ప్రేమించాడు. కరెక్ట్. నిన్ను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయింది. సీతగా మన నాటకం కంటిన్యూ చేయడానికి ఒప్పించాను. నేను ఒప్పుకోను. అయితే ఒప్పేసుకున్నట్టే. ఇంట్లో కూడా బేబాష అక్కర్లేదు బేబీ. తంతే గోడికి షికారైపోతావే. ఆ డ్రామాలో కొత్త సీత వచ్చిందంట. ఇప్పుడు ఆ దేవానందం కొత్తగా వచ్చిన జ్యోతితో డ్రామా కంటిన్యూ చేస్తాడంట. నేనే నీ లవరని వాడికి చెప్దాని వెళ్తే నువ్వేమో నేను మూగుదాన్నని నా నోరు నొక్కేసావే. అక్కడ రిహార్సల్స్ కూడా స్టార్ట్ అయ్యాయంట. ఎలా ఉందిరా? ఏంటి విపరీతం? ఆ మతిలేని పిల్లని నవ్వించడానికి ఇది 3వ సీత. మనకి వేరే గతి లేదు కదా. మరి రాజుగారు ఒప్పుకోవాలంటే ఈ పిల్ల సీతగా కంటిన్యూ అవ్వాలే. అవును. మరే బెమ్మాండం. ఒరే దేవానందం, ఇదేదో ప్రెస్ ఫిగర్ అనుకోని ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు. దీని ముఖం మీద మడతలు సుత్తుంటే 2-3 లవ్వులు ఫెయిల్ అయినట్టు, ఆ నడు మీద మడతలు సుత్తుంటే 4-5 విడాకులు ఇచ్చినట్టుంది. సుప్పనాథి, అవి మడతలు కాదే, బూటీ స్పాట్స్. అది కానీ సీతాస్ వేసిందనుకో 7 ఊర్ల నుంచి మొత్తం కరెక్ట్. ఆహా, దేనికో నాటకం చూడడానికి. అయితే నేను రెడీ సార్. సరే ఆ దేవానందంకి చనిపోయింది రామ్ బ్రహ్మం వైఫ్ అని, బ్రతికున్న నేను తన లవర్ అని తెలిసి ఒక కేడి ఐడియా చెప్పు. కేడి ఐడియా కాదు, సిడి ఐడియా ఇస్తా నీకు. సిడీనా? యా. నీ లవ్ స్టోరీ లాగా ఈ సినిమాలో పెళ్ళైందని తెలియక హీరోయిన్ ని హీరో లవ్ చేస్తాడు. ఇది తెలుసుకున్న మొగుడు ఫీల్ అయిపోతూ హీరోను ఒప్పించి వాడి పెళ్ళానికి 2వ పెళ్లి చేస్తాడు. ఈ సీడీ దేవానందుకు చూపించు, నువ్వు రామ్ బ్రహ్మం పెళ్ళమైనా ఓకే అంటాడు. ఐడియా అత్తరింది బే. మళ్ళీ బే అన్నావు. దేవానందమా బాబు బాగా బిజీ. ఈ సీడీ ఇవ్వరా? లక్ష్మి డార్లింగ్, కొంచెం ఉప్పు కారం ఉందా? నీకు అసలు సిగ్గుసరం ఉందా? దాంతో పనే వచ్చింది. మీ ఆవిడ దేవానందం గడికి సీడీ ఇవ్వమని ఇచ్చిందే. ఏండే తెలుగేనా? తెలుగే, కాకపోతే హీరో కన్నడ, హీరోయిన్ బెంగాలీ, మల్టీ లాంగ్వేజ్ బొమ్మ అన్నమాట. నాకు సీడీ ఇవ్వరండి. మార్కెట్ లో ట్రై చేయి. అంటే కన్యాదానం అని అడుగు. టైటిల్ చాలా బాగుందండి. కథ ఇంకా బాగుంటది. పెళ్ళం మొగుడుతో కాపురం చేయబోతే ఆ మొగుడే తీసుకెళ్లి పెళ్ళాన్ని ఇంకొకటి అప్పచెప్తాడు ఈయనకి. ఆ సీడీల్లో అంతకన్నా ఏముంటుంది? పెళ్ళం అలా తిరుగుతుంటే షూట్ చేసే మొగాడిని చూశాను, కానీ షూటింగ్లు చేసే మొగాడిని నిన్నే చూశాను. ఒరే రావరాజు, పార్టీ అని చెప్పి బోండాలు ఇచ్చావట్రా? నాటకంలో కొత్త సీత వచ్చిందని పార్టీ ఇస్తున్నాడు. చిచి, బోండాలో నీళ్ళేటి చేదుగా ఉన్నాయి. బోండాలు మనం జిన్ను కలిపాం కదా. ఒరే పొట్టురాజు, చూసావా మనం ఏమి చేయకుండా మన లేడీస్కి ఎలా వాంతులు అయిపోతున్నాయో. రామ్ బ్రహ్మం తన వైఫ్ ని చంపడానికి ఇదంతా ప్లాన్ చేశాడు. నీ లవ్వర్ జానీని పంపించింది కూడా అతనే.
వెధవ డబ్బు కోసం తన పెళ్ళాన్ని చంపాలని ఆ జానకిని మన డ్రామాలోకి పంపించాడు. ఈ నిజం తెలుసుకున్న ఆ రాంబ్రహ్మం పెళ్ళం ఆత్మహత్య చేసుకుంది. ఈ నిజం చెప్తామనే నీ లవ్వ జాను చాలా సార్లు నీకు ట్రై చేసింది, కానీ ఆ రాంబ్రహ్మానికి భయపడి ఆగిపోయింది. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. దేవానంద్ ఆగు. ఇంత విన్నాక ఆ రాంబ్రహ్మాన్ని ఎలా వదిలేమంట? వాడంతా చూడాల్సిందే. ప్లీజ్ వద్దొద్దు, ఆ రామ్ రమ్మంతో గొడవలొద్దు. రేపే లంకాదా ఆడి పెళ్ళం చావు కాడి కారణం చెప్పిస్తాను చూడు. క్లైమాక్స్కి వచ్చింది కదా, కానీ ఆ డ్రామాల పిల్ల చావలేదు. ఈ మ్యాక్స్ నాకు దక్కలేదు. దరిద్రం దరిద్రం. సర్లే, ఆంజనేయులు కుళ్ళు ప్లాన్ ఏంటి చెప్పా. ఈ పెట్రోల్లో ముంచిన సీర లంకాదహనంలో సీత కట్టుకుంటుంది, కానీ స్టేజ్ మీదకి రావణాసురుడిగా నన్నే ఎలా రాణిస్తారు? దానికి ఓ ప్లాన్ ఉంది. ఇది కూడా వర్కౌట్ అవుతుందని నాకు నమ్మకం లేదు. అదే నీ దరిద్రం. రేపే లంకా దహనం, నాటకాలకి ఆఖరి రోజు. నాటకాలకే కాదు, మన బతుకులకు కూడా ఆఖరి రోజే. ఇప్పుడు కనుక ఆ పాప నవ్వకపోతే మనకు గోదారే గతి. ఒరే పుట్టరాజు, నువ్వేరే మమ్మల్ని ఎలాగైనా గట్టెక్కించాలి. నేనా? నువ్వు గనక హనుమంతుడు ఆశం వేస్తే పాప ఎర్రగబడి నవ్వుద్దురా. ఆహా, చివరికి నన్ను ఇలా ఇరిగించేద్దరనా? మీ అందరం వల్ల కాంతి నేనేం పీకుతాన్రా? అలా అనకరా, హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదురా. కానీ నా బలం ఏంటో నాకు తెలిసిన బాబు. జై చిరంజీవా. ఒప్పుకోలేదురా బాబు, ఏదో కామెడీగా కామెడీ చేసాల కోసం వస్తే నా ప్రాణాలు తీసి ఆశమిచ్చి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? మీకు మీ నాటకానికి దండరా బాబు. మన కష్టాలు గట్టెక్కి దారే లేదా? ఉంది, గట్టు మెట్టు కాదు, డైరెక్ట్ గా అటకెక్కించబడే వస్తాడు. ఇంకోడు వస్తాడా? వాడెవడు? పాలకొల్లు బ్యాండ్ మేళం మొహమ్మద్ అలీ. నేత చీర కట్టుకున్న నేతి గారి పిల్ల, నిన్ను చూస్తే నోరు ఊరిపోతా ఉండే మల్లా. శాకిని డాకిని లంకిని లాంటి వాళ్ళు వద్దనే బస్తిని, హస్తిని శక్తిని శక్తిని కాదు నువ్వు పాత ఫిల్మ్ హీరోయిన్ పోలినా పత్తిని. సీత నువ్వు లేక బతకడం, సేల్స్ ట్యాక్స్ కట్టకుండా దొంగ సరుకు అమ్మడం. అమ్మడు నువ్వు లేక తిరగడం, మందులో డ్రైవ్ చేస్తూ పోలీస్కి దొరకడం. సియా ప్రసన్న సోడా నా వెనకాల అడ్డవేట్రా, నీకు సనేమైనా సుట్టిసిందా? అవునే, నాకు సైనే సుట్టు. లేకపోతే నీకు బాబు ఎవరు పెట్టడం నేను వానికి ఏర్పొచ్చాడేమో అక్కడ నేను మోహించాను. ఇలా బతులాడుకోవడం ఇదంతా సైనే సైనే. సోత్తుండు నీ తెక్క తీర్చడానికి మొగుడు వస్తున్నాడు. మొగుడా? ఎవడాడు? అంటే వస్తారా? రమ్మను, వస్తే చంపేస్తాను చంపేస్తాను. సాయంత్రం మళ్ళీ వస్తాను, ఆలోచించుకో. సీతమ్మరా, ఒలియా ఉలివయ్యా నువ్వు సెట్టెక్కి కోతినని చూస్తున్నావు. అమ్మమ్మమ్మమ్మ, నాను కోతిని కాదమ్మా, ఆంజనేయ స్వామిని. మీరు రాములోరు పంపారు. ఎట్ మరి రాములో రంపారా? రాములోరు చెప్పిన సీత ఎలాగైపోయింది, మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుందమ్మా, ఏడుపు వచ్చేస్తుంది. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక. లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. ఈ క్షుద్ర రావణుడికి సూర్యపుత్రుడై వచ్చే శ్రీరాముడి గుర్తుగా బొంగరమే ఇచ్చిన ఈ కపివీరుడు నేనే ఆంజనేయుడు. లంకనాదిరా ప్రతి డొంకనాదిరా, శంకనాదిరా
మాయ జింకనాదిరా లంకనాదిరా ప్రతి డొంకనాదిరా శంకనాదిరా మాయ జింకనాదిరా రాతనాది మోతనాది ఎత్తుకొచ్చిన సీతనాది చల్ రాముడేందిరో కోదివాగుడేందిరా ఏ తొక్కలోనిది ఈ సంధి ఏందిరా ఔరా ఓ రాజనాల హై బాబోయ్ పుట్టావ మల్లా ఎన్టీఆర్ వంశంతో ఫైటింగ్ కులేలా భూమిపై నూకలు చెల్ల సీత నెత్తుకొచ్చావ ఇల్లా అంత ఇంత కాదు తారక రత్నయ్య లీలా చైత్రమేదో లాటరీలా నీలంక తలుపే తప్పిందరోయ్ పంపులు బ్లాస్టింగులు చేజీకులేరా నీ ఫేసుకు హై బడ్జెట్ వేసులేరా శివసొంచి సీతమ్మను సాగనంపరా నీకు పుణ్యం ఉంటదా నీ తలను ఎగరగొట్టి సంపేస్తా నిన్ను కొరకో జంగల్లో తిరిగేటోడా కత్తి గట్టి నీ తలను ఎగరగొట్టి సంపేస్తా నిన్ను కొరకో జంగల్లో తిరిగేటోడా రక్షించటోడు ఎవడు నీ సీత మాత మొగుడా రక్షించటోడు ఎవడు నీ రావణ గారు రాయబారి చంపకూడదు పైగా వానరుడు కూడా అయితే నిప్పంటించండి. అందులో వెళ్ళి కాదు, ఓకే. ఓ తోక ఉండండి నిప్పట్టుకొస్తాను. సార్ మనం నిప్పట్టించింది హనుమంతుడు తోక కాదు, సీతం వారి కోక్కే. ఇదిగో రావణ పీకిచ్చాను, ఏం పిక్కుంటావు పీక్కో. నాకెందుకు ఇస్తావు? అమ్మని దైత్యం మీ ఆవిడను చంపిన హత్యా నేరం కింద యువర్ సార్ నేను చెప్పలేదు సార్. నిప్పంటించిన తోకన ఆవిడ మీదకి విసిరావు కదా. ఏదో పొరపట్న విసిరితే. పొరపాటు కాదు, సీత కట్టిన చీర మీద పెట్రోల్ పోసావు, నిప్పంటించిన తోకన ఆమె మీదకి విసిరావు. ఇదంతా నా ఎంక్వైరీలో తేలింది. ఇది ప్రీ ప్లాన్ మర్డర్. కానీ ఆ ప్లాన్ నాది కాదు సార్. నేనా? అదంతా కోర్టులో చెప్పుకో. కోర్టుకి వెళ్తే నీ గురిశిక్ష వేస్తారు. ఊరా పెళ్ళాలను చంపాలనుకున్న మొగుళ్ళకి 5 years శిక్ష. 5 years ఒకవేళ పెళ్ళమే చచ్చిపోతే లైఫే. అయితే ఆ 5 years నాకు వేయించండి. అలా కుదరదు. నిజానికి నా భార్య ఎప్పుడో చచ్చిపోయింది. ఈ డూప్లికేట్ దాన్ని అడ్డం పెట్టుకుని నా పిల్లని చంపాలనుకున్నాను. అది తెలుసుకున్న నా భార్య బాధతో ఆత్మహత్య చేసుకుంది. నేను చేసిన నేరం ఒప్పుకున్నాక నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నాకు ఊరి శిక్ష వేసినా పర్లేదు కదండి. నీ ఒత్తిగా అలిపోయినట్టే. ఆగండి, అసలు మీ ఆవిడ్ని ఎందుకు చంపాలనుకున్నట్టు? వెరీ బ్యాడ్ క్వశ్చన్. ఇలాంటి క్రైమ్స్ కి క్యాషే కారణం. ఆస్తి మీ పేరునే ఉంది కదా. ఆస్తి నా పేరున ఉండటం ఏంటి? వీలునామాలో ఆఖరి పేరు చదవలేదేటి? రజనీ రామ్ బ్రహ్మం అనే మీ ఆవిడికి పెళ్ళి అవగానే ఆవిడ పేరునున్న 250 కోట్ల ఆస్తి మీకే చెందుతుందని వీలునామాలో రాసింది కదా. అది యాక్చువల్గా ఏం జరిగిందంటే అందుకు బాగా చదివే లాయర్ని పెట్టుకోమనేది. నేను బాగానే చదివానే, MA-LLB 10 సంవత్సరాలు. లా చదివావు, వీలునామాలో లాస్ట్ పేజ్ చదవలేదే. లాస్ట్ పేజ్ చదువుతుంటే మీరే కదా వద్దన్నారు. తప్పుకో. లక్ష్మి, ఆస్తి కోసం నేను నిన్ను ప్రేమించడం ఏంటి? ప్రేమించారు సరే, పెళ్లి చేసుకున్నాక ఆస్తి నా పేరున రాయటం ఏంటి? మీ పేరున రాశారు సరే. ఇదేం తెలియక నా పిల్లని నేను చంపాలని అనుకోవడం ఏంటి? చంపేశారు సరే. ఆస్తి నాదని తెలిసేసరికి నేను జైలు పాలు అవటం ఏంటి? జైలు పాలయ్యారు సరే. చివరికి మీకు దుప్పే మిగలటం ఏంటి? నువ్వే రా, నువ్వే రా, నువ్వే రా, నువ్వే రా, నువ్వే రా, నువ్వే రా, నువ్వే రా. రే ఏంద్రా ఇదే? అన్నా ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటే ఎత్తుకొచ్చేసానన్నా. శభాష్ రా, ఇది ఎక్కడే చావాలి. వస్తున్నా
పాపకి ఏమన్నా అయిందంటే మీ ఒంట్లో కన్ను కాలు ముక్కు నోరు అన్నీ ఉంటాయి, ఒక్క ప్రాణం తప్ప. ఖబర్దార్! మమ్మల్ని చంపేయండి బాబు. నిజానికి మేము చచ్చిపోయి చాలా కాలమైంది బాబు. నాటకాలు, హరికథలు, తోలుబొమ్మలాటలు ఇలాంటి సాంప్రదాయ కళలు చనిపోయి చాలా కాలమైంది. అవునయ్యా, మేమంతా మీ పాపల్లా నవ్వు మర్చిపోయి చాలా కాలమైంది. సిటీలో సెల్ ఫోన్లకి కంప్యూటర్లకి బానిసలం అయిపోయాం. పండగలకేసే ప్రోగ్రాంలు, ఆ గత వైభవాలే మర్చిపోయాం. మీ పాపల నవ్వుని సంతోషాల్ని మర్చిపోయి జీవోత్సవంలా బ్రతుకుతున్నాం. మేము ఈ ఊరొచ్చాకే ఆ నవ్వుకున్న గౌరవం ఏంటో మాకు తెలిసొచ్చింది. అవునయ్యా, ఇలా రోజు టెన్షన్ పడి బ్రతకడం కంటే మీ పాపలా నవ్వుతూ చనిపోవడమే మంచిదయ్యా. అమ్మ హాసిని, హాసిని, రామరాజు గారు జంపు. ఏమప్ప డాక్టర్, పాపకి ఎట్లా ఉండేది? వెరీ సీరియస్. ఆపరేషన్ కి రెడీ చేయండి, క్విక్. ఏంది ఆపరేషన్? ఆగు. పాప నవ్వించడానికి పిలిస్తే ఆసుపత్రి పాలు చేస్తారా? రెడ్డి గారు, జరిగిన దాంట్లో వాళ్ళు తప్పేం లేదు. వాళ్ళేదో నన్ను నమ్ముకుని వచ్చారు, తప్పంతా నాది. నన్ను చంపేయండి. ఇందులో దేవానందం తప్పేం లేదు. కేవలం నాటకం చూసి పాప మామూలు మనిషి అవుతుందనుకున్నాను తప్ప ఇలా జరుగుతుందని ఊహించలేదు. టీవీలో వచ్చాక కళల్ని పోషించే మీలాంటి మహారాజులు కరువయ్యాక ఆ కళల్ని నమ్ముకుని బతికే మాలాంటి వాళ్ళు బతికే ఏం లాభం చెప్పండి. చంపేయండి అయ్యా. రెడ్డి గారి మంచి మనసుకి నవ్వండి, హాయిగా నవ్వండి. అవునప్ప, ప్రతిదినం కష్టాలు తలుచుకుంటూ ఏడుస్తూ బతకడం కన్నా నవ్వుతూ చచ్చిపోవడమే మేలు. ఇప్పుడు నా మంటాడేటండే? పాపకు బాగాలేదు కదా, పాపం పిచ్చెక్కినట్టుంది. నిజమైన జీవం అంటే ఏంటో మీ నాటకాల్లో చూసిన, జీవితం అంటే ఏంటో మీ నాటకాలు ఆడేవాళ్లలో చూసిన, జీవితం అంటే నవ్వడం నవ్వించడం అని తెలుసుకున్నానమ్మా. జనం మర్చిపోయిన నాటకాన్ని బతికించుకుంటాను. పాప పేరు మీద ట్రస్ట్ పెట్టి నా యావదాస్తిని మీ నాటక కళా పరిషత్కు రాసిస్తాను. ఊరు 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 ఏందయ్యా అట్లా ఏడుస్తా చప్పట్లు కొడతా ఉండారు? పాప సావలేదప్పా. నిజమప్పా. చాలా రోజుల తర్వాత నవ్వడం కదా, నరాలన్నీ ఫ్రీజ్ అయిపోయా, ఇప్పుడు రిలీజ్ అయిపోయాయి. అమ్మా హాసిని, అది